నెక్స్ట్, ప్రొలాంగ్డ్ సఫరింగ్ ఫర్ స్లైట్ ఇల్నెస్. ప్రొలాంగ్డ్ సఫరింగ్స్ ఫర్ స్లైట్ ఇల్నెసెస్. కొద్ది అనారోగ్యములకే చాలా కాలము బాధపడుట, అనారోగ్యముగా ఉంటా. జలుబు చేసి తగ్గింది, ఆ జలుబు వచ్చిన జలుబు తగ్గడానికి 10-15 రోజులు పడుతుంది. తగ్గిన తర్వాత అందుకు కానీ నీరసం తగ్గడానికి ఇంకా చాలా రోజులు పడుతుంది. అలాగా ఏమిటంటే ఈ మధ్య జలుబుగా ఉందండి, ఏమిటంటే నల్లిడిగా ఉన్నారు, ఏమంటే జలుబు చేసి తగ్గింది. ఫీవర్ వచ్చిందా అంటే కొంచెం ఫీవర్ ఉన్నట్టుగా ఉండేది, ఫీవర్ ఉండేది కాదు. ఇట్లాంటి ఇదే సోరిక్ ఫ్యామిలీ కానటువంటి వాడికి జలుబు చేస్తే వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు, మనటి జలుబు తగ్గిపోతుంది. ఈ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ అక్కర్లే, జలుబుకి మనం వాడేటువంటి వెధవ మెడిసిన్స్ అన్ని. అంత లిస్ట్ ఎందుకు వేస్తారంటే డాక్టర్ గారు వారి బావమరితే మెడికల్ స్టోర్స్ ఎదుర్కొనే ఉంటుంది. అంటే డాక్టర్కి, మెడికల్ స్టోర్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మందుల స్టోర్స్కి మూడింటికి ట్రయాంగులర్ రిలేషన్షిప్ ఉంటుంది. కోపడి కంటే కోపడి లాభం లేదు విషయాలంటే. మరి వాడు అన్ని మందులు రాయకపోతే ఎలా బతుకుతాడు? అలాగే ఆ మెడికల్ ఏజెంట్ శాంపుల్స్ పేర వీడికి ఇచ్చే లంచాలు పుచ్చుకున్నప్పుడు అంటే ఓ డజను శాంపుల్ ఇచ్చేస్తాడు. మరి వాడి రాయిదని వాడి మందులని జలుబుకి 25 మందులు ఇవన్నీ పుచ్చుకుంటాడు. అలాగా కుంగిపోతాడు ఆ మందుల కింద పాపం. తర్వాత నీరసంగా ఉంటాడు. ఏంటంటే కోల్డ్, సింపుల్ కోల్డ్. సింపుల్ ఏమిటి? కాంప్లెక్స్. అంటే అసలే వీడు సోరాతో చూస్తూ ఉంటే ఇంకా ఇవన్నీ నెత్తిన మందులు మూలిగే నెక్క మీద తాటిపళ్ళు పడ్డట్టు కాంప్లికేట్ చేసేస్తాయి. వాడికి ఏం పుచ్చుకోకుండా ఉన్నట్లయితే 15-20 రోజులు కొంచెం రెస్ట్ తీసుకుని వర్క్ తగ్గించుకుంటే ఇంతకంటే బెటర్గా తగ్గుండేది. బికాస్ అంటే ఏంటి, ది డాక్టర్ ప్రూవ్డ్ మోర్ డేంజరస్ దాన్ ది డిసీజ్. ఇట్స్ ది ఈవిల్స్ ఆఫ్ కమర్షియలైజేషన్. ఇందులో ఏ సిస్టమ్ కాదు, ఎలోపతి కాదు, హోమియోపతి కాదు, కమర్షియలైజేషన్ అనేటువంటి ఈవిల్ వచ్చిన తర్వాత there came a necessity for us to protect ourselves from the greater evil called doctor. కనుక వీడికి జ్వరం వచ్చిందనుకోండి, నీరసం. తర్వాత ఏమిటంటే జ్వరం వచ్చి 2-3 రోజులు పచ్చం పుచ్చుకున్నారు. తర్వాత 5-6 రోజులు ఇంకా ఏముంది అలా ఉన్నారంటే ఈ మధ్య జ్వరం, ఈ మధ్య అంటే 15 రోజుల కిందట మళ్ళీ ఇది తగ్గి వీడు కొంచెం సర్బెక్స్టీ ఇవన్నీ పుచ్చుకుని సరైనవి కాదు కదా, ఎవడో దారిలో తయారు చేసి పిండి పోసి వేసినటువంటి సీసాల్లో అమ్ముతూ ఉన్నాయి. మనకి 80% మందులన్నీ కూడా మనం అయోమయంగా తయారు చేస్తూ చేసినవి. అందులో డేంజరస్ కాకపోతే పర్వాలేదు, జెన్యున్ కాకపోయినా అలాంటి స్టేజ్ వచ్చింది ఏజ్ మనకి. అంటే ఇట్ ఈస్ ఇనఫ్ ఇఫ్ ది మెడిసిన్ ఈజ్ నాట్ డేంజరస్, దో ఇట్స్ నాట్ జెన్యున్, ఇట్ ఈస్ హంబర్గ్. వాడే మైదా పిండో పెడితే పర్వాలేదు, ఏదో జబ్బు చేసేది పెట్టం కన్నా. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తిని మళ్ళీ ఏ విటమిన్కి ఆ విటమిన్ వేరే కొనుక్కొని తిని అన్నీ కలిసి టోపుగా తిని సర్బెక్స్ టీ తిని ఇవన్నీ కలిసి మన దొడ్లోనే ఎవడో వెంకయ్య తయారు చేయించేట అసలేవి కావు అని తెలిసి అప్పుడు నీరసం మళ్ళీ వచ్చి ఇవన్నీ అయ్యేటప్పటికి ఎన్నాడు పడుతుంది. మళ్ళీ వీడు కోలుకున్నాడు అనేటికి మళ్ళీ ఇంకోటి ఏదో ఊళ్ళోకి ఏదో జబ్బు వస్తుంది కదా. ఇందులోగా డిప్రెషన్ వచ్చిందంటారు. ఇది బేలో వీరికి ప్రతి దీంట్లో వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ 10-15 రోజులు తోసేస్తూ ఉంటుంది. ఊళ్ళోకి ఏ వార్తలు వచ్చినా విడిపించే. కనుక ప్రతి చిన్నది కూడా సుస్థి ఏం చేసినా సరే ఇలా వెళ్ళిపోతుంది. పెట్టబట్టుకున్నట్ట అంటే 5-6 రోజులు ఇలా ఆగిదాను. దానికి మందు ఆయింట్మెంట్ ఇవన్నీ. తర్వాత ఇంకా కొద్ది కలకమంటూ ఉందండి అంటాడు 3 వారాల తర్వాత. కొద్దిగా కలకమంటూ ఏమిటంటే ఇంత పెట్టే పట్టుకున్నట్టు వీడు. దిస్ ఈజ్ టిపికల్ స్వరా ఫ్యామిలీ. అంటే సరసరగా ఒళ్ళంతా నొప్పులు చేసి జ్వరం వచ్చింది. ఏంటంటే 2 hours లెక్చర్ చెప్పారు తనకి. ఇవి అంటే ఇవన్నీ సఫరింగ్ లాంగ్ ఫర్ స్లైట్ ఇల్నెసెస్. ఇంకొకటి లాంగ్ లాస్టింగ్ పెయిన్. దీంట్లోనే లాంగ్ లాస్టింగ్ పెయిన్. ఏదైనా నొప్పి కలిగినచో ఉండవలసిన కన్నా ఎక్కువ కాలము బాధించుట. చూసుకోలేదు, కాలి బటన్ల మీద కుర్చీ కోడుంటే ఆ కుర్చీలో మనమే కూర్చున్నాం. వేలు మనమే కూర్చున్నాం కనుక ఎప్పుడుతుంటే వెంటనే లేచాం. ఇంకోటి కూర్చుంటే లేవడు, టైం పడుతుంది. ఓ అంటే ఏమిటంటాడు అంటే మీరు కొంచెం లేవనండి. అప్పుడు కాలు వేలు నలిగింది. ఏనాడు పట్టింది తగ్గడానికి? 4 రోజుల తర్వాత కూడా ఇంకా నొప్పి ఉందండి, బాధగానే ఉందండి. ఏం లేదండి ఆ మధ్య అలా నడుస్తూ ఉంటే
ఆ మెట్ల మించి కాకుండా స్కూటర్ దింపేటువంటి ఆ సరస్వతి నది ఉంటుంది వచ్చిన, దాని మించి దిగేట కాలు కొంచెం జారింది. అప్పటి నుంచి మొదలండి మోకాలు తగ్గలే ఇలా ఉంటాయి. ఇవి లెక్కలుగా స్వరాలేనివాడు ఇట్లాంటివన్నీ టక్కన తలకాయ గోడ దొరుకుతుంది పాపం. మళ్ళీ దులుపుకుని వెళ్ళిపోయేవాడు పనివాడు చేసుకుంటాడు, స్వరాలు లేనివాడు. మన గోడకి తలకాయ తగిలినా తలకి గోడ తగిలినా ఈ వార్తలు లోపల ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి పేపర్లలో పడవలసిందే, వాళ్ళంతా డిస్కషన్స్ వేయవలసిందే. వన్ మ్యాన్ కమిటీలు ఇవన్నీ అంటే అన్నాళ్ళు ఉంటుంది. అలా ఉండి లేచినప్పుడు అలా ఇలా తలకాయ టక్కన లాగినట్టు ఉంటుంది. 2 నెలల తర్వాత ఏంటంటే ఆ మధ్య తలకు గోడ తగిలింది, ఇంత పుట్టిదే గోడకి తల తగిలింది. ఇవన్నీ స్వరాన్ని తెలియజేయను. దట్ మీన్స్ హీఈస్ కంజెనిటల్లీ నాట్ హెల్దీ. ఇది నెక్స్ట్ ఇంకోటి ఫ్రీక్వెంట్ దే, తరచుగా పన్నుదలు అవుతూ ఉంటుంది, అంటూ ఉంటాడు. మళ్ళీ తగ్గింది. దేంతో తగ్గింది అంటే వేడి కాఫీ తగ్గింది, మళ్ళీ వచ్చి అట్లాగే వస్తుంది. ఎలా తగ్గిందో అలాగే వస్తుంది. లేదా ఐస్ వాటర్ తాగితే తగ్గింది, మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ ఐస్ వాటర్ దానికి వస్తుంది. ఇలా తరచు పన్ను నొప్పి వస్తుంది. నాకు పన్ను నొప్పి ఉంది అంటారు. ఉంది అంటే అర్థం తరచు వస్తూ ఉంటుంది. నాకు అసలు మోకాళ్ళ నొప్పి ఉంది లేండి అంటాడు. ఉందంటే అర్థం అప్పుడు బయటేస్తుంది. ఇలాంటివన్నీ స్వరాలు ఉంటాయి. అంటే రికరెన్సెస్ అనమాట. మామూలు కొన్ని ఉంటాయి కస్టమర్స్ అని. అందుకనే పాపం లాంగ్ స్టాండింగ్ సోరా కేసులో మీరు కేస్ హిస్టరీ తీసుకుంటే ఇందులో ఎక్కువ భాగం కొన్ని భాగం మర్చిపోతారు, చెప్పలేరు. ఏం చేత ఇవి బాధలనే సంగతి వాళ్ళకి గుర్తుండనంతగా వాళ్ళతో మామూలు అయిపోయి ఉంటాయి. కానీ మనం శ్రద్ధ వహించి జాగ్రత్తగా క్వశ్చన్ వేసి ఇవన్నీ తీయాలి. మీకు మోకాలు నొప్పి ఉంది అంటే మరి ఉందిగా అంటాడు 2-3 నెలలు ట్రీట్మెంట్ అయ్యాక. మరి చెప్పలేదు ఏమంటే ఈ చిల్లర్లన్నీ కూడా ఇక్కడ చెప్పేది ఏంటి అంటాడు. అంటే అర్థం ఇట్ బిగాన్ టు లివ్ విత్ హిమ్. అంటే వాడితో అదుకుంటూ ఉంది రోజు వీళ్ళందరినీ కూడా ఎక్కడ పేర్లు పరవాలు చెబుతాడు. అంటే అది జబ్బు, అది బాధ అనే సంగతి వీడు మర్చిపోయేంతగా కస్టమర్ అయిపోయాడు. కొత్తగా వచ్చినప్పుడు అయితే అది బాధ కానీ మోకాటి నొప్పి కానీ 5-6 ఏళ్ళ నుంచి ఉంటూ ఉందంటే అది జబ్బు ఏమిటి ఇలా ఉంటాయి. నెక్స్ట్ టూత్ అట్లా ఉంటుంది. అట్లాగే గమ్స్ బ్లీడింగ్, టూత్ బ్లీడింగ్, పంటలోంచి చిగుళ్ళలోంచి నొక్కితే నెత్తురు రావడం. మళ్ళీ సివిలిటీకి దాంట్లో కూడా ఇంతకంటే ఎక్కువ ఉంటుంది చూద్దాం తేడా. తర్వాత ప్రిమెచ్యూర్ గ్రే హెయిర్. ప్రిమెచ్యూర్ గ్రే హెయిర్ అంటే వయస్సు రానిదే జుట్టు నరసిపోవుట. మంది ఏమిటంటే డయ్యింగే అన్నాడు. ఏమిటో వేళ సరదాగా ఎట్లా ఉన్నా అంటే మై వైఫ్ వాంటెడ్ మీ టు డై అన్నాడు. రంగే ఏమంది జుట్టు. సో ఫ్రీక్వెంట్లీ విల్ బి డైయింగ్. గ్రే హెయిర్కి మెడికల్ స్టోర్స్లోకి వెళ్ళి అడిగేటి ఏమన్నా ఉందా అంటే లేచి ఉంటుంది దండం పెట్టి నథింగ్ బట్ రెస్పెక్ట్ అన్న. గ్రే హెయిర్స్ మందులు ఏం లేవు దానికి. గ్రే హెయిర్స్కి ఇట్లాంటివన్నీ తరచుకుంటూ ఉంటాయి. అంటే 25 ఏళ్ళు వచ్చాడు గ్రే హెయిర్స్. ఏమిట్రా 25 ఏళ్ళకి చుట్టూ నేర్చుకున్నానంటే హెయిర్ స్టైల్కి నేర్చింది అంటాడు. అంటే అది వీడికి ఎక్స్క్యూజ్. వీడికి వెంట్రుకలు ఒకటే కామనం, ఐన్స్టీన్కి వీడికి కామన్ అది ఒకటే. వీళ్ళు ఆ బుర్ర లోపల విషయం కాదు. ఐన్స్టీన్కి నడిచింది అంటాడు. పాండిచేరిలో ఉండి 60 దొరలు గడ్డ పెంచుకొచ్చాడు ఆయన. ఇంకో ఆయన పెద్దవాళ్ళు అడిగాడు కామన్ ఇది ఒక్కటే అన్నాడు. అలాగా గ్రే హెయిర్స్ ఫ్రీక్వెంట్. అలాగే బాల్డ్నెస్, ప్రిమెచ్యూర్ బాల్డ్నెస్, తరచుగా బట్టతల ఉంటా. కలతి అంటారు సంస్కృతిలో. కలతి అంటే బట్టతల అయ్యేటువంటి వాడు. దీంతో పాటు ఇచ్చింగ్ ఇన్ ది హెయిర్, బుర్రలో దురద పడుతూ ఉంటాం. తర్వాత డాండ్రఫ్ అంటే పొట్టు, బుర్రలోంచి పొట్టు వస్తూ ఉంటుంది. ఇలా తీసిపోస్తూ ఉంటాడు. మాట్లాడుతూ ఎదుటాడు మొహం పోస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇంకా కొంచెం డిగ్రీ పెరిగితే రింగ్ వారం ఇన్ ది హెడ్, తలతామ,
మామూలుగా అయితే తామర చాలా రేర్గా ఉంటుంది. మామూలుగా బ్రహ్మ విష్ణువును కమలాసనంలో కమలనాథుడు అంటే బొడ్డు దగ్గర తామర ఒడిగితే కూర్చునే చాటు తామర ఒడిగితే విష్ణువు బ్రహ్మాండం. అది మామూలుగా ఫ్రీక్వెంట్. వీటికి బుర్రపై తామర అంటే బల్చక్రవర్తి రింగోరం కొడుతు బుర్ర. ఇది ఒక డిపార్ట్మెంట్, ఒక సెట్. తగ్గిందా అంటే మందు పుచ్చుకున్నా రాశాం అంటే కొంచెం తగ్గినట్టుంది, మళ్ళీ వస్తూనే ఉంటాయి. అది తగ్గితే మనిషి చచ్చిపోతాడు, గుండె జబ్బు వచ్చి అని చేస్తాడు. కాళ్ళకైనా సరే, తలకైనా సరే, ఒంటికైనా సరే గజ్జి తామర మొదలైనటువంటి ఫ్రీక్వెంట్గా వచ్చినవి తగ్గకుండా అట్లాగా ఆబ్స్టినేట్గా ఎందుకు ఉంటున్నాయి ఎరప్షన్స్ అంటే ది పర్సన్ విల్ నాట్ బి దే ఆర్ లివింగ్ ఇఫ్ దే ఆర్ సక్సెస్ఫుల్లీ క్యూర్డ్ అన్లెస్ ది పర్సన్ ఈజ్ క్యూర్డ్. కనుక ఈ స్కిన్ డిసీజ్ గురించి వేరే మనం చెప్పుకుంటాం. చాప్టర్ 2 లెక్చర్స్ చాలా ముఖ్యమైనవి చెప్పుకుంటాం. ఇదొకటి ముఖ్యం. అంటే ఇట్ ఇండికేట్స్ దట్ ది పర్సన్ ఈజ్ హ్యావింగ్ ది క్రానిక్ బేస్. ఇది బ్యాడ్జీ లాంటిది, బలానా వాడు ఒంట్లో బాగోలేదు, అందుకని స్కిన్ డిసీజ్కి మందిస్తే ఏమవుతుంది, లోపల జబ్బు లోపలే ఉండి ఈ ఇండికేషన్ మారైపోతుంది. అప్పుడు మనకి డైరెక్షన్ లేదు, రేడియో కంట్రోల్స్ తెగిన ఏరోప్లేన్ లాగా అవుతుంది. జబ్బు ఉందో లేదో తెలియడానికి ఇంకా ఇతర పద్ధతులు తెలుసుకోవాలి. తర్వాత లోపల వైటల్ ఫోర్స్లో హార్ట్ మీదకో లంగ్స్లోనికో జబ్బు అటాక్ కాబోతూ ఉన్నప్పుడు లోపల వైటల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే కొంత జబ్బుని స్కిన్ మీదకి డైవర్ట్ చేసేస్తుంది. అప్పుడు సేఫ్గా కొంత టైం గెయిన్ చేస్తుంది. అందుకోసం స్కిన్ డిసీజ్ వస్తుంది, అది గుర్తుంచుకోవాలి. అంతేగాని స్కిన్ డిసీజ్ అంటూ వ్యాధి కాదు. అంటూ వ్యాధి అయితే ప్రపంచంలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ స్కిన్ డిసీజ్ వచ్చి ఉండాల్సింది. ఇట్స్ అ ఫూలిష్ థియరీ దట్ స్కిన్ డిసీజ్ ఈజ్ కంటేజియన్. కంటేజియన్ ఈజ్ ఫ్రమ్ మ్యాన్ టు మ్యాన్, నాట్ ఫ్రమ్ స్కిన్ టు స్కిన్. మనిషి నుంచి మనిషికి సోరా అంటుకుని మళ్ళీ వాడికి కూడా చర్మవ్యాధి రావచ్చు, కానీ చర్మవ్యాధి అంటూ వ్యాధి కాదు. చర్మవ్యాధి నుంచి వచ్చేటువంటి పదార్థములు ఏవి కూడాను జబ్బును అంటించలేవు. ది ఫిజికల్ సిక్రీషన్స్ ఆర్ ది మెంబ్రెయిన్స్ ఆర్ ది పౌడరీ సబ్స్టెన్స్, ఇట్ కెన్ నెవర్ స్ప్రెడ్ ఏ డిసీజ్. డిసీజ్ స్ప్రెడ్ చేసేది మ్యాన్ వైటల్ ఫోర్స్లోంచి ఇంకో మ్యాన్ వైటల్ ఫోర్స్లోకి అందుకుంటుంది జబ్బు. ఇవన్నీ బయటికి క్లీన్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రాసెస్లు. కనుక స్కిన్ డిసీజ్ ఉన్ననాళ్ళు కొంత జబ్బు దానికి పంచబడి ఉంది కనుక లోపల మనం క్యూర్ చేయడానికి చేసుకునేటువంటి అటెంప్ట్కి టైం అలౌ చేస్తూ ఉన్నది. ఈ లోపల స్కిన్ డిసీజ్ ఆయింట్మెంట్స్ మొదటి వాటితో లోపలికి ముంచేస్తే వెంటనే ఏడాది అన్నారు తన లోపల గుండె జబ్బు కానీ లంగ్స్ జబ్బు కానీ వస్తుంది. ది పర్సన్ డైరెక్ట్లీ గోస్ టు ది గ్రేవ్. ట్రీట్మెంట్ ఏదో జరుగుతుంది అనుకోండి, తెరలో దెబ్బలు పట్టుకెళ్ళినట్టు, చేసేదేం లేదు. ది హారబుల్ కింగ్స్ ఆఫ్ కింగ్స్ ఆయింట్మెంట్స్ వండర్ఫుల్ ఉన్నాయి. రాజా లాంటివి, సింహాలు లాంటివి, పులులు లాంటివి ఆయింట్మెంట్స్. అది కనుక పైన నిజంగా ఈ స్కిన్ని సక్సెస్ఫుల్గా మింగిందంటే పర్సన్ మింగి ఇంజరీస్ ఏదైనా కలిగితే దెబ్బ తగలటం కానీ, చెప్పు కరవటం కానీ, ఇట్లాంటి వాటిలో దే కాజ్ ఇన్ఫెక్షన్. వీళ్ళకి అంచేత ఇన్ఫెక్షన్ ఇలా వస్తుంది అనుకుంటాం. సోరా ఉన్నవాడికి చెప్పు కరిస్తే తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ వస్తుంది, లేదా బ్లేడ్ తెగితే తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ వస్తుంది. సోరా లేనివాడికి ఏ ఇన్ఫెక్షను ఎన్నడూ రాదు. తెగినా ఏం చేసినా ఇంజరీకి ట్రీట్మెంట్ చేయాల్సిందే కానీ ఇన్ఫెక్షన్ రాదు. టెటనస్ ఇట్లాంటివి రావటం ఉండదు. మనకు బిలీఫ్ వచ్చేటప్పటికి ఇంకా టైం పడుతుంది. అడ్వాన్స్ అవ్వాలి సైన్స్ బాగా. అందుకని వీళ్ళకి ఇంజరీస్ ఎక్కడున్నా సరే దెబ్బతీస్తాయి. చాలా రోజుల వరకు ఒక్కొక్కటి నయం కావు. ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం. మామూలుగా హెల్దీ మ్యాన్కి వాడు గడ్డపలు గది వేస్తూ ఉంటాడు. కొంచెం పార కానీ గడ్డపలు కానీ తెగితే మట్టి పెట్టి తుడిచేసేవాడు, వాడు పని చేసుకుంటూ ఉంటాడు. కానీ టెటనస్ థియరీ వాడి దగ్గర, వాడికి సోరా లేదు. అన్లెస్ దట్ ఫెలో ఈజ్ పొల్యూటెడ్ బై ది ప్రెసెన్స్ ఆఫ్ ది సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ ఫెలో. ఈ గిరిజన్స్ వర్జన్స్ వీళ్ళందరినీ కూడా మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ రాంగ్గా రబ్ చేసి నౌ దే హ్యావ్ బికమ్ లైక్ అస్. ఇప్పుడు వాళ్ళకు కూడా రెసిస్టెన్స్ తగ్గిపోయింది. వాళ్ళకు కూడా టెటనస్ మొదలైన రావడానికి వీలుంది. వాళ్ళకి యాంటీ టెటనస్ మొదలైనటువంటివి ఇవ్వవలసినటువంటిది ఉంది. ఇలాంటి గతికి వాళ్ళని కూడా మనం తెచ్చాం. ది రాంగ్ ఎడ్యుకేషన్ హ్యాస్ రబ్డ్ ఎవరీ ఫెలో అండ్ ద రాంగ్ సైడ్. లిటరసీ ఈజ్ సోల్డ్ అండర్ ది ఫాల్స్ నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
అండ్ వీ హ్యావ్ సోల్డ్ ఇట్ టు దెమ్ ఆల్సో. అక్షరాస్యత అనే దాన్ని దొంగ వేషాలు వేసి ఎడ్యుకేషన్ అనే పేరుతో అమ్మాం. వీ హ్యావ్ ప్లేడ్ ఫ్రాడ్ అండ్ వీ హ్యావ్ స్పాయిల్డ్ ది ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ ఫెలోస్ ఇంటూ లిటరేట్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. ఇచ్చేసాం ఈ 50 ఏళ్ళలో మనం చేసిన కథ అది. అక్షరాస్యత లేనటువంటి సంస్కారం కలిగినటువంటి వాళ్ళని అక్షరాస్యత కలిగిన అసంస్కృతులు మనలాంటి పాషండులుగా తయారు చేసి వదిలిపెట్టాం. రెసిస్టెన్స్ పోయింది వాళ్ళకు. అంటే వాళ్ళ రొటీన్, వాళ్ళ హ్యాబిట్స్ మొదలైన వాటి అన్నింటిలో కూడా మనం చేంజ్ చేసి తెచ్చాం. వాళ్ళు కాఫీ టీ తాగకుండా ఉండలేకుండా మనం చేశాం. వాళ్ళు సినిమాలకు చూడలేకుండా మనం చేశాం. వాళ్ళకి మనలాగా శరీర శ్రమ పడకుండా ఉండేట్టుగా ఉండేటువంటి హ్యాబిట్స్ అన్ని నేర్పాం. అంటే ఈజ్ లవింగ్ నేచర్ ఇచ్చాం మనం సివిలైజేషన్ అనే పేరుతో. నవ్ దే కాంట్ వర్క్, దే ఆర్ ఆల్రెడీ పేషెంట్స్. అంటే వీ ప్రూవ్డ్ కంటేజియస్ టు ది ఎడ్యుకేటెడ్ ఇలిటరేట్. ఇది హిస్టరీ. ది లిటరేట్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఆఫ్ ఇండియా, ఇండియా చాలా కంట్రీస్లో జరిగింది ఇది గత 50 ఏళ్ళలో. వీ హ్యావ్ ప్రూవ్డ్ డేంజరస్లీ కంటేజియస్ టు ది రియల్లీ ఎడ్యుకేటెడ్ ఇలిటరేట్. బికాస్ లిటరసీ అనేది ఎడ్యుకేషన్ కింద మనం కన్ఫ్యూజ్ అయినాం ముందు, తర్వాత వాళ్ళని కన్ఫ్యూజ్ చేశాం. తర్వాత ట్రేడ్ మొదలెట్టాక దీన్ని ఎడ్యుకేషన్ అనే పేరుతో దొంగ వేషంతో వాళ్ళకి అమ్ముకుంటాం మొదలెట్టాం. దిస్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ 50 years. నోబడీ కెన్ డినై ఇట్. యూనివర్సిటీస్ చేసింది అదే ఈ 50 ఏళ్ళలో, గవర్నమెంట్స్ చేసింది అదే. అప్లిఫ్ట్ అనే పేరుతో డౌన్ ట్రాడ్ అని చేశాం. అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీ నేషన్ దీంతో పోయింది. రియల్ ఎడ్యుకేషన్ ఏమిటో తెలుసుకున్న తర్వాత మన లిటరసీ పనికి వస్తుంది. ఇప్పుడు మన లిటరసీ అరబాటాలని దొరికేస్తున్నంత పనికి రాదు. ఇట్ ఈస్ లైక్ ఎ నైఫ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ ఫెలో హూ కెనాట్ హ్యాండిల్ ఇట్. కనుక స్వర బాగా బహువ్యాప్తం అయింది కదా 50 ఏళ్లలో. దీనివల్ల వాళ్ళు కూడా సోలిక్ పేషెంట్స్ అయినారు. ఇప్పుడు చాలా తక్కువ ఫ్యామిలీస్ కనిపిస్తాయి మనకి ఈ లేబర్ క్లాస్లో స్వర లేకుండా ఉండేటువంటి దుఃఖంలా వర్క్ చేస్తున్నాడు. వాళ్ళు మనలాగే వర్క్ తరాయించడం మొదలెట్టారు. దిస్ ఈజ్ ది హిస్టరీ. కాదుకూడదు కష్టంగా ఉందంటే చెప్పండి, ఏమైనా థీరీస్ ఉంటుంది దగ్గర. ఫ్యాక్ట్స్ టీవీ ఫ్యాక్ట్స్ మీ ముందు నేను పెట్టాను, కానీ ఎవరు కాదంటానికి దీంట్లో పాయింట్స్ ఏం లేవు. ఎందుకంటే ఎవరి కంట్రీ ఇవన్నీ చదువుతున్నాను. హోమియోపతి క్లాసులు చెప్పినప్పుడు వెస్ట్ జర్మనీలో, మ్యూనిక్లో చెప్పాను, జెనీవాలో చెప్పాను, ప్యారిస్లో చెప్పాను, మరి బ్రస్సెల్స్లో చెప్పాను. ఎవరి సిటీ 1972 నుంచి చెబుతున్నా. ఏమన్నా తేడా ఉంటే డొక్కజించి డోలు కట్టేవాడు. నోబడీ హ్యాడ్ ఎనీ చీక్ బికాస్ నోబడీ హ్యాడ్ ఎనీ పాయింట్ అగెన్స్ట్ దిస్ థింగ్. ఫ్యాక్ట్స్. నెక్స్ట్, ఫ్రీక్వెంట్ బాయ్స్. తరచుగా కురుపులు వస్తూ ఉంటాయి. కురుపులు రావటం మంచిదే కదా. కురుపులు రావటం మంచిదే లోపల ఉన్న సోరాన్ని బయటికి వెళ్ళగొట్టడానికి. కానీ కురుపులు వస్తూ ఉన్నటువంటి టెండెన్సీ సోరా ఫ్యామిలీని తెలియజేస్తుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కురుపు రాకపోవటం కానీ రావటం ఎప్పుడు మంచిదే. కానీ కురుపు రావాల్సిన అవసరం మనకు ఉన్నదిగా అనే దాన్ని తెలియజేస్తూ ఉంటుంది కురుపు రావటం అనేది రిపీటెడ్గా. కురుపులు వస్తున్నా, ఒళ్ళు పేరుతో ఉన్నా, ఎరప్షన్స్ ఉన్నా అవేవి కనపడకుండా క్లీన్గా క్యూర్ అయినట్టుగా ఆయింట్మెంట్స్తో మనం నీట్గా కనిపించడం మాత్రం లైఫ్ టైం. మందులు వాడక్కర్ లేకుండా కురుపులు రాకుండా ఉన్నారంటే రియల్లీ హెల్తీ అని అర్థం. స్వరా లేదు ఫ్యామిలీలో. కురుపులు వస్తే మందులు వాడారంటే సోరికే కాకుండా డేంజరస్ విత్ మెడిసిన్ కూడా అని అర్థం. ఇది కురుపులు రాకూడదు, కానీ అంటే రావాల్సిన అవసరం ఉండకూడదు. కానీ కురుపులు వస్తే కనిపించకుండా చేసే ట్రీట్మెంట్ మాత్రం ఫాల్స్. రావాల్సిన అవసరం ఉంటేనే వస్తుంది అది చెబుతున్నాడు. ఫ్రీక్వెంట్గా బాయిల్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. వీటిలో అంటే గోరు చుట్టం విపరీతమైన బాధ పెడుతుంది. 2-3 వారాలు అలాగా నోటి మూత లేకుండా వాయించేస్తుంది గోరు చుట్టూ వస్తే. జస్ట్ అంటారు కొన్ని చోట్ల. అలాగే బ్యాడ్ నెయిల్స్, గోల్డ్ పుచ్చుతాయి. సిఫిలిస్లోను స్వరాలోను కామన్స్ అంటారు. తర్వాత పింపుల్స్, మొటిమలు. ఒకళ్ళు బొటానీలంతంతా, ఉసిరికాయలంత పెద్ద పెద్ద మొటిమలు వస్తాయి పాపం. అలా బాధపడుతూ ఉంటారు, నొప్పిగా ఉంటుంది ఒక్కొక్కరు. దట్ ఇండికేట్స్ ది ఫ్యామిలీ డిసీజ్. వాళ్ళది కాదు స్వర. నెక్స్ట్
రష్ ఆఫ్ బ్లడ్ టు ది హెడ్ అండ్ హార్ట్. తలకి ఛాతీలోనికి రక్తము వేగముగా పరుగెత్తుట. అంటే అలా కూర్చుంటే అలాగ బుర్రలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. బుర్ర వేడికిపోతుంది, అయితే బరువు ఎక్కిపోతుంది. అలాగే బ్లడ్ ఇక్కడికి వెళ్తున్నట్టు, ఇదంతా బరువు ఎక్కినట్టు. అంటే ఒంట్లో ఉన్న రక్తం అన్ఈవెన్ ఫ్లో వస్తుంది, వచ్చి ఎక్కడికో ఒకడికి పరిగెడుతూ కనిపిస్తుంది. కుర్చీలోంచి లేచిన దొంగన గిర్రం తిరుగుతున్నమాట, మళ్ళీ పట్టుకుని కూర్చుంటాడు. ఇట్లాంటివన్నీ 30-35 ఏళ్ల వయసులో ఫర్ ది ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్దామని ప్యాంటు తొడుక్కునే కాలు ఎత్తితే పడబోతాడు. మళ్ళీ ఎత్తి మళ్ళీ పడబోయే కుర్చీలోనే కూర్చొని తొడుక్కుంటాడు. దట్స్ ది ఇనాగరేషన్ ఫంక్షన్ ఆఫ్ హైపర్ టెన్షన్. బీపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు శుభ్రంగా టైటిల్ ఇచ్చేస్తారు, బీపీ ఫర్ దిస్ లైఫ్, నువ్వు నాతో ఉంటూ ఉండండి, లెట్ us be companions. సో ది డాక్టర్ విల్ మూవ్ ది పేషెంట్. ఇట్లాంటి డబ్బులు వచ్చినప్పుడు ఇక లైఫ్ లాంగ్ సంబంధాలు కదా, డయాబెటీస్ ఒకటి, బీపీ ఒకటి, అంటే ఇక డాక్టర్కి పేషెంట్కి భార్యాభర్తల సంబంధమే. వెల్కమ్ పోల్దండి అయ్యచ్చు. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. రష్ ఆఫ్ బ్లడ్ టు ది హెడ్, ఇలా తిరుగుతున్నట్టు ఉంటుంది, మనకే ఇలా తూగుతున్నట్లు ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్నప్పుడు కూడా ఉంటాయి. మరీ ఎక్కువగా ఫ్యామిలీలో అడ్వాన్స్ అయిపోయి ఉంటే పాపం 14-15 ఏళ్ల పిల్లలకు కూడా ఇలా తిరుగుతూ ఉంటాయి. విచ్ ఈజ్ ఆఫుల్ అండ్ విచ్ కెనాట్ బి ఇమాజిన్ నార్మల్. ఇంకా నెక్స్ట్, ఆల్ మెన్స్ట్రల్ డిజార్డర్స్. లేడీస్కి ఆల్ మెన్స్ట్రల్ డిజార్డర్స్ అంటే బహిష్టుకు సంబంధించిన సకల బాధలు. డిలేడ్ మెన్సెస్, ఆలస్యం అవుతుంది. అర్లీ మెన్సెస్, చాలా అర్లీగా 20 రోజులకి మళ్ళీ అవుతారు. వీక్నెస్, అలాగే 15 రోజులకు మాట, బ్లడ్ లాస్ అవ్వదు, మనుషులు శవాలలో అయిపోతూ ఉంటారు. ఇట్లాంటి పెయిన్ ఆర్ కాలిక్, బయట ఉన్నప్పుడు కడుపు నొప్పి, అలాగే బయట ఉన్నప్పుడు నడుము నొప్పి, అలాగే తొడల్లాగేయటం, తలనొప్పి, హెడేక్స్ బయట ఉన్నప్పుడు, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ బయట ఉన్నప్పుడు. అంటే ఆ 3 రోజులు ఏడుపు వస్తూ ఉంటుంది కదిలిస్తే, లేదా కోపం వస్తూ ఉంటుంది, చిరాకు వస్తూ ఉంటుంది, తందాం అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఉంటాయి ఎమోషనల్ డిస్టర్బెన్స్. 3 రోజులు మైండ్ పచ్చిగుండలే ఉంటుంది, లేదా ఫిజికల్లీ నర్వస్ అండ్ టచీ అండ్ డెలికేట్. శరీరం ఎక్కడెక్కడ ముట్టుకుంటానే వీలు ఉంటుంది, పచ్చిగుండలే ఉంటుంది. ఇట్లాంటి ఆల్ సార్ట్స్ ఆఫ్ మెన్స్ట్రల్ ట్రబుల్స్. అలాగే ఫ్లో నాట్ హెల్దీ, బహిష్టు స్రావం హెల్దీగా ఉంటే బ్లడ్ మామూలు బ్లడ్గా ఉండాలి. అలా కాకుండా సమ్టైమ్స్ ఇట్ ఈస్ బ్లాకిష్, కొంతమంది నలుపు రంగులో, కొంతమంది బ్రౌనిష్ కాఫీ రంగులో, yellowish పీచ్ పసుపు కలిపినట్లు పసుపు రంగులో, వైట్ తెలుపు రంగులో, తర్వాత మిక్సెడ్ అనేక రంగులు కలిసి ఇష్టం వచ్చినట్టు దాని ఇష్టం వచ్చిన రకంగా ఉంటుంది. సమ్టైమ్స్ మెంబ్రేనియస్, అనగా పొరలుగా గుడ్డ ముక్కల్లాగా వచ్చేస్తూ ఉంటుంది ఫ్లోలో, మెంబ్రేనియస్ ఫ్లో అంటారు. When it is healthy, the flow is not membranous. There will be membrane, but the flow does not contain membrane. అలాగే sometimes clots, చిన్న చిన్న గడ్డలు, ఇదంతా కూడా ఇట్ ఇండికేట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇల్ హెల్త్. ఇంకా నెక్స్ట్ డిపార్ట్మెంట్ దీంట్లో స్వరాలు, ఆల్ డిస్టర్బెన్స్ ఆఫ్ స్లీప్. ఆల్ డిస్టర్బెన్స్ ఆఫ్ స్లీప్. స్లో నార్మల్గా అంటే ఎక్కువైనా తక్కువైనా రెండు స్వర వాళ్ళకి అటైనా ఉంటాయి, ఇటైనా ఉంటాయి. అంటే వైటల్ ఫోర్స్ సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు లోపల టాక్సిక్ మ్యాటర్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఫ్లో వెళ్ళిపోతుంది బతికించడానికి, లేదా వీక్నెస్ రెడ్ కార్పసెల్స్ తక్కువ ఉంటే తక్కువ ఫ్లో వెళుతుంది లోపల సేవ్ చేయడానికి. అంటే వైటల్ ఫోర్స్ ఆ ఉన్న కండిషన్ బట్టి రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అవన్నీ జబ్బులు కావు, జబ్బు ఉందని తెలియజేసాడు. అవన్నీ జబ్బులు అనుకుంటంలోనే మోడర్న్ మెడిసిన్ మెటీరియలిజంలోకి వెళ్ళి మనం ఇంత దెబ్బతీసింది. వచ్చిన బాధలా జబ్బు అనుకుంటాను, బాధ జబ్బు కాదు, ప్రాయశ్చిత్తం జబ్బు లోపల ఉంటుంది. నేచర్ gives pain because we have to know that there is something wrong, but the pain itself, the suffering itself is not disease, that is sheer ignorance. నిప్పులో వెలుపెడితే వండిందంటే నిప్పు లక్షణం కాదు, అది మండట.
మన డిఫాల్టేషన్ లక్షణం. పెయిన్, సఫరింగ్ అంటాను చూడండి. బాధలు జబ్బులు కావు. జబ్బులు అప్పులు అంటే బాధమైనది మనకు కనిపిస్తుంది. కనుక బాధ మీద నీళ్లు పోయడం అనే ట్రీట్మెంట్ ఎప్పుడైతే మొదలెట్టామో అప్పుడు మానవ జాతికి ఇప్పుడు వచ్చిన గతి పట్టేసింది. అందరూ ఈ సిక్నెస్ పర్సంటేజ్ ఎక్కువైపోయింది. కనుక ఇవన్నీ మెన్స్ట్రల్ ట్రబుల్స్. స్లీప్లో ఆల్ సార్ట్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. అంటే ఒక్కప్పుడు స్లీప్లెస్, నిద్రపట్టదు తెలవాలి. కొందరికి 12 రోజులు నిద్రపట్టదు, అప్పుడు పట్టేస్తుంది. కొందరికి 11-12 రోజులు నిద్రపట్టి ఆ పైన మెళుకు వచ్చి చచ్చినా తనుకున్నా నిద్రపట్టదు. కొందరికి తెల్లవారుజామున 3ంటికి మెళుకు వస్తుంది శుభ్రంగా. వచ్చి పిల్లలకి పెళ్లి కాలేదు, అప్పులు తీరలేదు, ఇల్లు పూర్తి చేయలేదు, ఆఫీసులో ఈ ఫైల్స్ అన్ని మిగిలి ఉన్నాయి, గిరిగిరిగిరి తిరిగిపోతాయి 4-4:30 వరకు. అప్పుడు మళ్ళీ నిద్ర వచ్చేసి మూర్చెల్లే పడిపోతారు. అలా కొంతమందికి 5ంటికి 4-5ంటికి మెళుకు వస్తుంది. వచ్చేసి అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ వాడేదో అన్నాడు, వీడు తిట్టాడు, ఇట్లా అంటాడు, వీడి సంగతి ఏమిటో చూడాలి అనవసరం. అప్పుడు వాడి సంగతి అప్పుడే చూస్తాడు, బెడ్ మీద పెడతారు. వాడు హెల్తీగా ఉన్నట్టయితే తిట్టినప్పుడే లెంపగా ఇచ్చేసేయాల్సింది తప్పిమని. తిట్టినప్పుడు నోరు మూసి కూరుకున్నాడు బాగుండదని, తర్వాత నిద్ర మీదకి వచ్చినప్పుడు ఏడుస్తున్నాడంటే సోరిక్ పేషెంట్ అనమాట. హెల్తీ పేషెంట్ కాకుండా హెల్తీ అయితే ఏమయ్యేవాడు, తిడితే లెంపగా ఇచ్చేవాడు, లేకపోతే అసలు ఊరుకుని దాని సంగతి మర్చిపోయాడు. తిట్టినవాడు మర్చిపోయాడు, వీడు ఏడుస్తున్నాడు నిద్రలో లేని రోజును. సో ఈజ్ అన్ ఇడియట్, దేర్ఫోర్ సోరా. అలాగే 4 నుంచి 5 వరకు మెళుకుగా ఉండేవాడు. నక్స్వామిక, సల్ఫర్ మొదలైన పేషెంట్స్. 5 నుంచి 7 వరకు మెళుకుగా ఉండేవాడు. 7ంటికి నిద్రపడుతుంది, ఇంకా లేవలేరు. ఇలాంటి ఆల్ టైప్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. తర్వాత పగలు నిద్ర వచ్చేవాడు, భోంచేయగానే మత్తు వస్తుంది అంటే ఒంటో బాగోలేదని అర్థం. అదేమిటంటే భోంచేయగానే నిద్ర రాదా అని అడగకూడదు, రాదు. ఇది పుండాకోరికి వస్తుంది. మన హెల్త్లో తేడా లేదంటే భోంచేయగానే నిద్ర రాదు. అంటే ఫీడింగ్ ఇస్తే ఒంటికి అలసటం అని అర్థం. కాళ్ళు చేతులు లాగేస్తాయి కొందరు భోంచేయగానే. భోజనం ఎందుకు? బాడీకి ఫీడే కదా, ఫుడ్ సప్లై ఇస్తే కాళ్ళు చేతులు కష్టపడాలి. ఇవన్నీ సోరిక్ టెండెన్సీస్. కాసేపు కదలలేదు అంటే తాబరు నానంతా నాకు ఒక్కోడికి ఇలాగా 1 గంట నన్ను పలకరించగంటాడు. మరి మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో పడుకోవాల్సిందే, లేదా ఆఫీస్లో కూర్చుంటే కుర్చీలో ఇలా నిద్ర వచ్చేస్తుంది. పెద్ద ముంచుంటే నిద్ర వస్తుంది. ఇంట్లో అయినా సరే రాత్రి పడుకుంటే ఏ నిమిషానికి నిమిషం మత్తు నిద్ర వస్తున్నట్టే ఉంటుంది, నిద్ర పట్టనే పట్టదు. ఒక్కొక్కరు స్లీపీ బట్ కెనాట్ స్లీప్. ఓపియం. ఆల్వేస్ ది పేషెంట్ ఈజ్ స్లీపీ బట్ కెన్ నెవర్ స్లీప్. 5-6 నెలలు వస్తాను నిద్ర పట్టదు. ఎప్పటికప్పుడు నిద్ర వస్తున్నట్టుగానే మత్తుగా ఉంటూ ఉంటుంది. ఓపియం పేషెంట్ అంటే సామాన్యంగా అలాంటివి ఎప్పుడు వస్తాయి? ఎవడో దెబ్బతీసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులోకి అకౌంట్ పెట్టమంటాడు. ఇంకా తప్ప నిద్ర పట్టదు. ఆ రోజు నుంచి దెబ్బ వచ్చేస్తుంది. ప్రిపేర్ అయి ఉన్నాడు, చేసేదేం లేదు. ఇప్పుడు విశ్వసహస్రనామం చదువుతాడు, లేదా శివసహస్రనామం. రాత్రి కల్లోకి శివుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లే ప్రత్యక్షం అవుతాడు. మొహం అదే ఉంటుంది, చతుర్భుజాలు కంటి చక్రాల్లో కూడా. అంటే స్కేర్ కొడుతుంది, కొట్టి స్లీపీ బట్ హీ కెనాట్ స్లీప్. అలాగే యాక్సిడెంట్ వచ్చింది, అందులోంచి బయటపడ్డాడు, అప్పటి నుంచి నిద్ర పట్టదు. లేదా కెలామిటీ వచ్చింది, అప్పటి నుంచి నిద్ర పట్టదు. ఓపియం. ఇలాంటి డిస్టర్బెన్స్ అన్ని కూడా స్వరాన్ని తెలియజేస్తాయి. అయితే మరి యాక్సిడెంట్ కదా అంటే ఇంకోటికి యాక్సిడెంట్ అయితే అలా జరగలేదు. సోరిక్ పేషెంట్కే ఇలాంటివి జరుగుతాయి, మిగిలిపోతాయి. లక్షణాలు మిగిలిపోవటం అనేది సోరా, కానీ యాక్సిడెంట్ జరగకపోవడం కాదు. బిజినెస్లో లాస్ వచ్చింది, అప్పటి నుంచి తనలో తను మాట్లాడుకుంటున్నాడు, వాకిట్లో కూర్చున్నాడు, అంటే సోరిక్ పేషెంట్. మరి లాస్ వస్తే ఏం చేస్తారండి? ఇంకోటి లాస్ వస్తే తనలో కాదు ఎవరితోనో మాట్లాడలే, మళ్ళీ బిజినెస్ పెట్టి కొట్టాడు ఇంకోటి. అంటే హెల్తీ మ్యాన్. తనలో తను మాట్లాడుకుంటా సోరా తప్ప బిజినెస్లో లాస్ రావడం దీనికి కారణం కాదు. వీడికి ఉన్న సోరాకి అది ట్రిగరింగ్ కాదు. అగ్గి పొలిగిస్తే ప్రదేశాలు పేలింది అంటే అక్కడ మందుకుంటూ సామాన్ ఉందని అర్థం, కానీ హెల్తీ మ్యాన్. తనలో తను మాట్లాడుకుంటా సోరా తప్ప బిజినెస్లో లాస్ రావడం దీనికి కారణం కాదు. వీడికి ఉన్న సోరాకి అది ట్రిగరింగ్ కాదు. అగ్గి పొలిగిస్తే ప్రదేశాలు పేలింది అంటే అక్కడ మందుకుంటూ సామాన్ ఉందని అర్థం, కానీ అగ్గిపొల లక్షణం కాదు అది. అది సోర అంటే. అట్లాగే కనుక నిద్ర ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటాయి. స్లీపీ అంటే నిద్రమత్తుగా ఉంటాడు. డల్ ఎప్పుడు కూడా అలాగా మీరేదో చదువుతుంటే వాడు ఏదో వింటూ ఉంటాడు. అంటే 1-2 లోకాలు తేడా ఉంటుంది మీకు వాడికి. జిల్లాలు
మీరు ఓ లోకంలో మాట్లాడుతుంటే వాడు ఇంకో లోకంలో వింటూ ఉంటాడు. స్టోరిక్ పేషెంట్ పద్ధతి. ఇంకా నిద్రపోతుంటే అంటూ ఉంటాడు. నరసింహావతారం, ఉగ్ర వరాహావతారం, మత్స్యకూర్మాలు అన్నీ వచ్చేస్తాను నిద్రలో. పక్కన పడుకున్నవాడు జనం వస్తున్నవాడు స్టోరిక్ పేషెంట్ అయితే తెల్లారెడ్డి గాయ్ అని అరుస్తుంటాడు నిద్రలో. ఎంత ఇంత టైం ఆఫీస్ తెరవలేదే అని అరుస్తూ ఉంటాడు. లేదండి కలవస్తున్నాడు, పగలంతా పని చేస్తాడు కదా, అదే త్వరణ ఏంటంటే ఇంకోటికి ఆ త్వరణ ఉండదు. నిద్రలో వర్క్ వైద్యు వర్క్ ప్లే వైద్యు ప్లే తప్ప ప్లే వైద్యు వర్క్ ఉండదు. హెల్తీగా మైండ్ ఉంటే నిద్రలో ఆ విషయాలు రావు. నిద్రంటే నిద్రే త్రికరణ శుద్ధిగా. నిద్రపోతుంటే లోపల ఆ ముగ్గురు కరణాలు కొట్టుకుంటే త్రికరణలను కనుక ఇది డిస్టర్బెన్స్. పళ్ళు తిరుగుతూ ఉంటారు నిద్రలో. బెడ్ మీద ఇటు నుంచి అటు అటు నుంచి గొడ్డలు ఎడుగుతూ ఉంటారు. ఇవన్నీ స్వర ఇండికేషన్. నైట్ మేర్స్ అంటే పీడకలలు అని వేస్తారు నిద్రలో. ఏమిటి అని అడిగితే దొంగడు వచ్చాడు, వాడు పరిగెడుతుంటే పట్టుకునేటప్పటికి వాడు పాము అయిపోయాడు కళ. ఇవన్నీ స్వర లక్షణాలు. ఇంకో డిపార్ట్మెంట్ డ్రగ్స్ కాదు, స్వరాన్ని గుర్తుపట్టడం. ఇది యాంటీ సర్వీస్ లో ఒక్కొక్క డ్రగ్ చదువుకుని వీడు దేంట్లో ఏ డ్రగ్లో పడతాడో అందులోకి ఎలకన బోన్లో కొట్టినట్టు పట్టాలి. వస్తుంది వరసన. ఇక్కడ మనం సెకండ్ హాఫ్ ఆఫ్ ది క్లాస్ లో చెప్పుకుంటూ ఉన్నటువంటిది ఫిలాసఫీ తప్ప మెటీరియల్ కాదు. స్లీప్ వాకింగ్, వాక్ స్లీపింగ్, ఇవన్నీ కాంబినేషన్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ టంగ్ కోటెడ్. నాలుక తెల్లగా కానీ పచ్చగా కానీ మడ్డిగా కానీ మసలుగా కానీ మేపుడు టంగు ఇట్లాంటి అనేక రకాలు. నాలుగు మీద అట్లే అసలు ఉంటుంది కొందరికి, అంటే మసలుగా ఉంటుంది. మామూలు హెల్దీ టంగు ఉండదు. కొందరికి బూడిద కొట్టేట్టు ఉంటుంది రంగు నాలుగు మీద. దాంతోపాటు ఒక్కొక్కడు డ్రై టంగ్ అంటే తడి లేదు, ఆరిపోతుంది. పెదవులు నాలుక తడి ఆరిపోతున్నాయి, పొడి ఆరిపోతుంది అంటారు. కొందరు తడి ఆరిపోతుంది అంటారు. అర్థం ఒకటే, ఎందుకు డ్రైగా అయిపోతుంది. అలాగే కొందరికి ఎక్సెసివ్ సెలైవేషన్, దీనికి ఆపోజిట్. అంటే సెలైవర్ గ్లాండ్స్ టూ మచ్గా పనిచేస్తాయి. అలా నోటంబడి మాట్లాడుతుంటే పాపం ఇలా వచ్చేస్తూ ఉంటుంది. లేదా శుభ్రంగా తుంపులు పడుతూ ఉంటాయి. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వాగుడు ఎక్కువగా ఉంటుంది కదా. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మేము ఒక లెక్చరర్ గారిని గురించి అనుకునేవాళ్ళం. మిడిల్ బెంచెస్లో ఉన్న వాళ్ళకి డ్రిజిల్స్ ఉంటాయి, ఆయన లెక్చరిస్తూ ఉంటాయి. అంటే ముందు బెంచ్లో ఉన్న వాళ్ళకి షవర్స్ ఉంటాయట. ఈ హోల్ అట్మాస్ఫియర్ ఈజ్ లైక్ ఇస్ మిస్టీ అని. మొత్తం వాతావరణం అంతా కొంచెం డ్యాంపుగా ఉంటుంది ఆయన లెక్చరిస్తున్నాను చెప్పండి. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అర్థం పోతా వాగుతూ ఉంటాం. ఇట్లాంటి ఓ లెక్చరర్ల గురించి మేము వాక్కునేవాళ్ళం. మాట్లాడుతూ ఉంటే నోట ముడుస్తూ ఉంటాయి. ఇట్లా ఫోమీగా వస్తుంది, ఒక్కొక్క ప్రాదిగా వస్తుంది. ఎప్పుడో ఒక మాట రావటం కాదు, ఇది హ్యాబిట్గా ఉంటుంది. ఇంకా టేస్ట్ డిస్టార్టెడ్. నాలుక కొందరికి చేదుగా ఉంటుంది, బిట్టర్. కొందరికి బెరడు కట్టినట్టు ఉంటుంది. అంటే ఏ రుచి తెలియకుండా ఏ తిన్న గడ్డెలు ఒకటే రుచిలో ఉంటాయి. నాలుగు బెటర్ బార్కల్ అయిపోతుంది. కొందరికి ఎసిడిక్, అంటే ఎప్పుడు కూడా పుల్లగా ఉంటుంది నాలుకే. కొందరికి స్వీటిష్, అదృష్టవంతులు. తగ్గిన సెలబ్రేషన్ అంతా కూడా స్వీటిష్గా ఉంటుంది వాడికి. అంటే స్టానం మెటాలికం మొదలైన గ్రూప్ ఆఫ్ పేషెంట్స్. కొందరికి అలాగే చేదు, బిట్టర్ టేస్ట్, నాలుక అనేక రకాలుగా ఉంటాయి. కొందరికి ఆల్మండ్స్ నవిలినట్టుంటాయి, చీంబారకాయలు నవిలినట్లు. కొందరికి యాపిల్స్ నవిలినట్టు ఉంటుంది. చేనుపులు కొందరికి యాపిల్స్ వెళ్ళి వస్తాయి. అంటే జ్వరం వచ్చే ముందు రోజు, టైఫాయిడ్ రాబోయే ముందు యాపిల్ తేనుపులు వస్తాయి. ఇవి మామూలుగా హెల్తీగా ఉన్నప్పుడే వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఎసిడిటీ మొదలైన పేర్లతో చదువుతూ ఉంటాం వీటిని.
ఇట్లాంటివన్నీ తిరుగుతూ ఉంటాయి. అట్లాగే నాసియా అంటే వికారం, వాంతి వచ్చినట్లు ఉంటాం. యాక్చువల్గా వామిటింగ్స్, తరచుగా వాంతులు అవుతూ ఉంటాం, ఇవి ఉంటాయి. అలాగే క్రేవింగ్స్ అండ్ ఎవర్షన్స్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఏవో ఫలానా తినాలి, ఫలానా కూరల మీద ఒకటో రెండో ఐటమ్స్ మీద ఉడుకుంటుంది, అలా వాటి కోసం వచ్చిపోతాడు. ఇట్లాంటివన్నీ. ఇలాగా నెక్స్ట్ ఇంకో డిపార్ట్మెంట్ డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్, జీర్ణశక్తికి సంబంధించిన డిస్టర్బెన్స్. అంటే డయేరియా అంటే తరచు విరోచనాలు తగ్గుతూ ఉంటాం, లేదా కాన్స్టిపేషన్, తరచు విరోచన బతకం, దానికోసం అనేక సాధనలు చేస్తూ ఉంటారు. పేపర్లో పడ్డ మందులన్నీ విరేచన సాటి విరేచన కారి నేను మందులన్నీ కూడా లిస్టులు ఉంటాయి వాళ్ళ దగ్గర, అది ఎలా వాడుతూ ఉంటారు. ఒక ఎనిమా డబ్బా ఇట్లాంటివన్నీ ఉంటాయి. న్యాచురోపతి, అన్యాచురోపతి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ అది ఇవన్నీ చేస్తూ ఉంటేనే లెక్క కానీ లేకపోతే అవ్వదు, క్రమంగా అది కూడా తగ్గిపోతుంది. లేదా కొందరికి రెండు ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. అంటే కొన్నాళ్ళు అయితే విరోచనాలకి 2-3 సాడించి ఇవ్వడం, లేకపోతే అవ్వకపోవటం. అంతేగాని మామూలు సాఫీ విరేచన అవ్వదు, నార్మల్ ఉండకూడదు అవి. తర్వాత కాలిక్, కడుపు నొప్పులు అవి తరచుగా. కొందరికి బర్నింగ్, కడుపులో మంట. కొందరికి ఎంటీనెస్, ఫీలింగ్ ఆఫ్ ఎంటీనెస్, అంటే భోంచేసే కూడా ఇదంతా ఖాళీ అయిపోయినట్లు, ఇందులో ఏం లేదని అట్లాంటి ఇట్లాంటి అయోమయంగా ఉంటూ ఉంటాయి. అంటే కడుపు బరువుగానే ఉంటుంది, లోపల ఖాళీ అయినట్టు ఉంటుంది అనమాట, ఎంటీ ఫీలింగ్. అంటే పిచ్చి కళలు అవి స్వరం. ఇంకా కొందరికి సౌండ్స్ వైల్ బాడీ మూవ్స్, ఇంకో డిపార్ట్మెంట్. శరీరం కొందరికి ఓ పొజిషన్లో ఇలా అంటూ ఉంటే ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు తక్కువ ఉంటుందండి. ఇట్లా అంటే ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు అక్కడ తక్కువ మంది అనమాట. వాడు చూపిస్తాడు. ఒక్కొక్క కుర్రాడు మా చిన్నప్పుడు ఇలా అనేవాడు, ఇక్కడ తక్కువ అంటూ ఉండేది. అందరి చెవి దగ్గర తీసుకెళ్ళి వినిపిస్తూ ఉండేవాడు. ఒక్కోడు ఇలా తిప్పితే కిరికిరి అని వినిపిస్తుంది ఇక్కడ. నడుస్తూ ఉంటే 35 ఏళ్ళు 40 ఏళ్ళ మధ్యన సడన్ గా ఒక్కోటి డిస్కవర్ చేస్తాడు. మేడ మెట్టు తిరుగుతూ ఉంటే ఈ మోకాళ్ళలో ఇట్లాంటి సౌండ్స్ అన్ని. అంటే రీబోరింగ్ చేయించవలసి వచ్చినటువంటి ట్రక్ ఉంటుంది. మళ్ళీ రీబోరింగ్ ఏమోటి చేయిస్తాడు. మరి ఆయిల్ దండగా పై ఆయిల్ లోపల ఆయిల్ కూడా ఆవిడు తినే ఆహారం వంట ఆయిల్ కింద పోతూ ఉంటుంది. ఒంటి మీద ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. చెవులో ఒకటికి ఉండుండి కట్ట అని వినిపిస్తూ ఉంటాయి. చెవులు గుర్రమని, లేదా గీయని, లేదా సౌండ్స్ నాయిసెస్ అంటే హమ్మింగ్ నాయిసెస్. ఈ ఇయర్స్ సౌండ్స్ ఇన్ ఇయర్స్, చెవుల్లో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. నారా లేదా సడన్ గా స్టాప్ దే అన్నట్టు వినిపిస్తుంది. అంటే మెంటల్ గా వినిపిస్తుంది, చెవుల్లో వినిపించింది అనుకుంటాడు. అనకాద్యం మొదలైనటువంటి వాటిల్లో వినిపిస్తాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత అనుకుంటాడు, ఎవరో మాస్టర్స్ మంది గైడ్ చేస్తున్నారు, అనకాద్యం మాస్టర్ అనుకుంటాడు. ఒక్కొక్కడు ప్యాసేజెస్ కూడా డిక్టేట్ చేస్తారు. లేదా ఒక్కొక్కడు ఐఆమ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏ డెవిల్, ఒక్కొక్కడికి ఐడియా ఉంటుంది. ఎవరో పెద్దవారు చనిపోయి వారు భూతమయ్యి నన్ను ఆవేశించి ఉన్నారు వెనకది. లేదా హయస్యామస్, ఆ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లో పెడతాడు. ఒకటి సడన్ గా వినిపిస్తాయి అన్నమాట, ఒకటో రెండో వర్డ్స్. ఇట్లాంటివన్నీ కూడా ఇల్యూషన్స్. తర్వాత అల్సరేషన్ ఆఫ్ ఫీట్ బిట్వీన్ ది టోస్. అల్సరేషన్ ఆఫ్ ఫీట్ బిట్వీన్ ది టోస్. పాదాలలో వేళ్ల సందున ఒరిసిపోవటం, పాసిపోవటం అంటారు. ఓ జిల్లాలో ఒరిసిపోవటం అంటారు. అంటే నీళ్లలో తిరగటం వల్ల అలా అయినా అంటారు. హెల్త్ బాగుంటే నీళ్ళలో తిరిగితే అలా చేపలకి అన్ని ఒరిసిపోవాలి. లేకపోతే నీళ్ళలో తిరిగితే అలా అయిపోతే చేప ఒళ్ళంతా ఒరిసిపోవాలి, కాళ్ళలో ఉంటాయి. ఇట్లాంటి అనేక రకాలైన ఫీట్కి ఉన్నటువంటి డిస్టర్బెన్స్. ఇంకా స్వెట్టింగ్ ఆఫ్ ది ఫీట్ అండ్ హ్యాండ్స్. పాదాలు అరిచేతులు టూ మచ్గా చెమట పోస్తూ ఉంటాం. అన్హెల్దీ స్మెల్ ఆఫ్ ఫీట్. పాదాలు ఆ చెమట అన్హెల్దీ స్మెల్ వస్తుంది. అంటే ఏదో రాకూడని వాసన వస్తుంది, శవం వాసన కానీ
తోళ్ల వాసన కానీ ఇలాంటి వాసనలు వస్తాయి. అరికాళ్ళు అరిచేతుల్లో డీకంపోజింగ్ స్మెల్స్ వస్తాయి. తర్వాత బ్రెత్ స్మెల్, పెటిట్ బ్రెత్ అంటే వాడి శ్వాస వాసన వస్తుంది, వాడికే వస్తుంది, యువతల వాడికే వస్తుంది. బ్యాడ్ స్మెల్ ఫ్రమ్ హిజ్ మౌత్, వాడి నోట్లోంచి చెడ్డ వాసన డీకంపోజ్ అయినటువంటి టిష్యూస్ వల్ల వస్తుంది లోపల నుంచి. అనేక రకాలు, ఒక్కోడికి బ్లడ్ వాసన వస్తుంది, ఒక్కోడి బ్రెత్ నీచు వాసన వస్తుంది, ఒక్కోడి బ్రెత్ కుళ్ళినటువంటి మాంసపు వాసన వస్తుంది, ఒక్కోటి బ్రెత్ కుళ్ళినటువంటి కోడిగుడ్ల వాసన. ఇట్లాగా దాన్ని బట్టి ఆ డ్రగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఉంది, రేపు చెప్పుకున్నాను కంచెలు గారు. లేటెంట్ సోరా ఉన్నప్పుడు సింటమ్స్ ఎలా ఉంటాయో మనుషులు ఎలా గుర్తించాలో నేను కొన్ని చాలా వరకు చెప్పుకున్నాను, కొద్దిగా మిగిలి ఉన్నాయి. వాటికి కంటిన్యూషన్గా బాయిల్స్, అల్సర్స్ అండ్ స్కిన్ డిస్టర్బెన్సెస్, కురుపులు, పుండ్లు, చర్మము నాకు సంబంధించిన అనేక వికారములు. సామాన్యంగా ప్రిక్లీ హీట్, ఒళ్ళు పేలటం, పెట్టడం, ఇవన్నీ కూడా దే ఇండికేట్ సోరిక్ కాన్స్టిట్యూషన్. న్యాచురల్గా ఉంటే పేలకుండా ఉండటం అనేది ఆరోగ్యం, కానీ పేలకుండా ఉండేట్లు మందులు వాడుకుంటాం ఆఫుల్. పైన ప్రిక్లీ హీట్ పౌడర్ మొదలైనవి పూసుకుని వీటి వల్ల వెరీ కాస్ట్లీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి క్రమంగా. కనుక it is always good not to have prickly heat naturally, but when there is prickly heat, it indicates that something good is being done. Therefore, to control prickly heat is something awful. ఈ 3 స్టెప్స్ మనం వేరే గుర్తుంచుకోవాలి. అట్లాగే వేసవికాలంలో సమ్మర్ బాయిల్స్ వస్తాయి. సమ్మర్ బాయిల్స్ వచ్చినట్లయితే తప్పనిసరిగా వీడికి సోరిక్ కండిషన్ ఉందని అర్థం. దాన్ని బయటికి వెళ్ళగొట్టడానికి బాడీని లోపల ఫైట్ చేస్తూ ఉంటే ఆ ఫైట్ చేస్తున్నటువంటి బాడీస్ చనిపోగా వాటి తాలూకు మెటీరియల్ బయటికి వెళ్తాం. ఇట్ ఇండికేట్స్ సమ్మర్ బాయిల్స్ అండ్ ఆల్సో ఇట్ ఇండికేట్స్ ఏ పాసిబిలిటీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. కార్బన్ హిల్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టులలో కురుపులు లేస్తాయి. సమ్మర్ తగ్గిపోయి మొదటి వర్షాలు పడుతూ ఉన్నాయి. కానీ వాళ్ళకి చిన్నతనంలోనే 16-17 సంవత్సరాల వయసులోనే మీరు అది అబ్జర్వ్ చేస్తే అబౌట్ 35 or 40 or 45 దే విల్ గో ఇన్ టు డయాబెటీస్, మెనీ ఆఫ్ దెమ్. ఇవన్నీ అండర్ లేటెంట్ సోరా కండిషన్స్ ఇండికేట్ చేస్తాయి. నెక్స్ట్, ఎఫెక్షన్స్ డిస్టర్బ్డ్, ఆపేక్షలు, కల్లోలితములు ఒకట. మిగతా కాలాల్లో వచ్చేటువంటి సిఫిలిటిక్ మైథమ్స్ తెలియజేస్తాయి. 3 మైథమ్స్లో వేసవి కాలం తగ్గుతూ ఉండగా వచ్చేటువంటి టిపికల్ సోరాని ఇండికేట్ చేస్తాయి సోరిక్ ఫ్యామిలీలో. అలాగే మిగతా సీజన్స్లో వచ్చేటువంటి సిఫిలిటిక్ ఫ్యామిలీ ఇండికేట్ చేస్తాయి. మంచిదే, కానీ సోరా ఉన్నది అనే దాన్ని డినై చేయలేము. గంధం రాస్తే మంచిదే, గంధం రాస్తే అణగొట్టదు. అణగొట్టకుండా చేసే ఉపచారాలు అన్నీ మంచివే. ఆయిల్ రాసి స్నానం చేసిన, ముఖ్యంగా ఈ ఆయిల్ బాత్స్ అని అంటాను చూడండి, కరెంట్లు, వాటిలతో జరిగేటువంటి వైద్యము మెడికేటెడ్ టైప్ ఆఫ్ ఆయిల్ బాత్స్, వీటిని గురించి మనకు హోమియోపతి కానీ అలోపతి కానీ రెండింటిలో ఏది స్టాండర్డ్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హోమియోపతి కనిపెట్టినటువంటి హ్యానిమన్ కానీ ఇంత మహాద్రష్ట వీళ్ళందరూ కూడాను యూరోపియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళు. దే హ్యావ్ నో ట్రెడిషన్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ ఆయిల్ బాత్స్. అందుకని ఒక ఆయుర్వేదంలో ఆయిల్ బాత్స్కి సంబంధించినటువంటి వండర్ఫుల్ డైమెన్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నాయి, అది వేరే డిపార్ట్మెంట్. దాని గురించి ఎవరన్నా హోమియోపతి స్టాండర్డ్గా తీసుకుని కానీ అలోపతి స్టాండర్డ్గా తీసుకుని కానీ మాట్లాడితే దే ఆర్ నాట్ స్టాండర్డ్ అండ్ దట్ ఈస్ హైలీ అన్సైంటిఫిక్. తలకు సంవత్సరం రాసుకుంటాం, డినై ఇచ్చేసేవాళ్ళు, పిల్లలకి తలకి
ఒంటికి ఆముదం కానీ నూనె కానీ అప్లై చేయడం డినై చేసేవాళ్ళు. దే ఆర్ హైలీ అన్సైంటిఫిక్ ఫెలోస్ హూ డినై ది ఫ్యాక్ట్స్ ఆఫ్ నేచర్. అక్కడ వాళ్ళు స్టాండర్డ్ కదా. మనకు హోమియోపతి దేంట్లో స్టాండర్డో అదే తీసుకోవాలి. డిసీజ్ అనే రాడికల్ క్యూర్ అనే దాంట్లో మిగతా సిస్టమ్స్లో లేదు, ఒక హోమియోలోనే ఉంది, అది స్టాండర్డ్. డిసీజ్ రాకుండా ఉండాలంటే ఎలా లివ్ చేయాలి అనేది హోమియోపతి హ్యాస్ నథింగ్ టు సే అబౌట్ ఇట్. సింటమ్స్ ఉంటే మందు వేయడమే కానీ సింటమ్స్ లేనప్పుడు హెల్త్ని కీపప్ చేసుకుంటానికి కావాల్సిన రూల్స్ ఏమన్నా ఉన్నాయంటే నిల్. హోమియోపతిలో కానీ ఎలోపతిలో కానీ. అక్కడికి మీకు ఆయుర్వేదానికి వెళ్ళాలి, స్వస్థవుతాం. అంటే ఇలా లివ్ చేస్తే మీకు డిసీజ్ రాదు అని చెప్పే సైన్స్ ఒక ఆయుర్వేదంలోనే ఉంది, ఇంకే సైన్స్లో లేదు. ఇట్లా ఏ సైన్స్లో ఏది ఉందో స్పెషాలిటీ అది తీసుకోవాలి, మిగిలిన వాటిలో దాని స్టాండర్డ్ కింద మనం తీసుకోకూడదు. కోపడికంటే కోపడి లాభం లేదు, వాటిల్లో ఆన్సర్స్ లేవు మనకి. వీ మే లవ్ హోమియోపతి. మనం గుర్రాన్ని పెంచి దాన్ని లవ్ చేయొచ్చు కానీ ఆ గుర్రం గిట్ట మన మూతికి తగులుతూ ఉంటే లవ్ చేయకూడదు. ఏదైనా కూడా అంటే సైంటిఫిక్ వే ఆఫ్ యూజింగ్ సైన్స్ ఉంటుంది. నేచర్లో ఉన్న అబ్జర్వేషన్స్ని మనం యూజ్ చేసుకుంటంలో సైన్స్ ఉంటుంది కానీ ఎమోషనలిజంలో కానీ ఓవర్ డూయింగ్ అండర్ డూయింగ్ వీటిలలో ఉండదు. సైన్స్ ఆఫ్ హెల్త్ అనేది ఒక ఆయుర్వేదంలో తప్ప ప్రపంచంలో ఇంకా ఏ బ్రాంచ్లోనూ లేదు. మనకు ఏలోపతిలో దొరికేది సైన్స్ ఆఫ్ డిసీజ్, నాట్ సైన్స్ ఆఫ్ హెల్త్. హోమియోపతిలో దొరికేది సైన్స్ ఆఫ్ రియల్ క్యూర్, ఆయుర్వేదంలో సైన్స్ ఆఫ్ హెల్త్. వాటి డెఫినేషనే అది ఇచ్చాడు, ఆయుర్వేద ఆయుర్వేద. నీకు స్పాన్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ యూనిఫార్మిటీ. ఆయుర్వేదాన్ని గురించి నీకు విజడం నాలెడ్జ్ ఇస్తుంది కనుక ఆయుర్వేదం అన్నాడు అని. అప్పుడు ఆయుష్ అంటే ఏమిటో డెఫినేషన్ ఇచ్చాడు. ప్రాణదేహ సంయోగాత్మక ఆయు అన్నాడు. ది పల్సేషన్స్ ఆఫ్ లైఫ్, వైటల్ ఫోర్స్ అండ్ ది ఫిజికల్ మ్యాటర్ ఇన్ యువర్ బాడీ. ఈ రెండింటికి మధ్య ఉన్న ఛానల్స్ గురించి మీకు ఎన్లైటన్ చేస్తాం కనుక ఇది ఆయుర్వేదం. ఆ ఎన్లైటన్ చేయడం ఎలోపతిలో లేదు, హోమియోపతిలోనూ లేదు ప్రపంచంలో, విత్ డ్యూ రెస్పెక్ట్స్. కానీ దేని ఫీల్డ్ ఏదో అది చూసుకోవాలి. అంటే ఫిజికల్ మ్యాటర్కి పల్సేషన్స్కి, వైటల్ పల్సేషన్స్కి మధ్యన ఉన్నటువంటి ఛానల్స్ కాన్షియస్నెస్తో ఏ రకంగా కోజెంట్గా మనం పట్టుకోవాలో అది ఒక ఆయుర్వేదంలో ఉంది కానీ ఇంకే సైన్స్లోనూ డెఫినెట్గా లేదు. ఉంది అని ఎవరన్నా చేయడం వాళ్ళ శిష్యుడుగా నేను వెళ్ళి నేర్చుకుంటాను. ఇట్లా ప్రతిదానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మన ఏలోపతిలో చెప్పుకునేటువంటి హైజీన్ అండ్ హెల్త్ దాంట్లో 50% మీనింగ్లెస్. మనం వాడేటువంటి డిటర్జెంట్స్ మొదలైనటువంటివి, ఫినాల్, నెప్టలిన్, కలరాండలు, వాటి వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువ, వాటి వల్ల వచ్చే క్లీనింగ్ కన్నా. కుర్రవాడికి కడుపులో పాములు ఉన్నాయిట అని అంటే ఎల్మాసిడ్ వేస్తారు. అందులో ఉన్నటువంటి మందుల వలన కుర్రవాడికి జరిగేటువంటి హారతి ఎక్కువ, ఆ లోపల ఉన్నటువంటి పాములు పడిపోవడం వరమ్స్ కన్నా. టు ది డెట్రిమెంట్ ఆఫ్ లైఫ్ దేర్ ఇస్ నో ట్రీట్మెంట్ అండ్ ఇట్ ఈస్ షీర్లీ ఫూలిష్. కుర్రవాడు వెంటనే వీకెన్ అవుతాడు చూడండి. ఎల్మాసిడ్ కానీ పాముల మందు కానీ వేస్తే తర్వాత శవంలో ఉంటాడు 2 నెలలు 2 నెలలు. ఏం చేత దాని దెబ్బ విడికి కూడా ఉంటుంది. ఎవడో మొహాన ఈగలుంటే కర్ర పెట్టి కొట్టుకున్నట్ట. అంటే క్యూర్ వితౌట్ కామన్ సెన్స్ ఈజ్ నాట్ ఎ క్యూర్. ఇప్పుడు దీంట్లో ఎఫెక్షన్స్ డిస్టర్బ్డ్ అనేది లేటెంట్ స్వరాలో ఒక లక్షణం. అంటే ఒక్కొక్కప్పుడు ఒక వయసు వచ్చేటప్పటికి ఎఫెక్షన్స్ పోతాయి. భార్య పిల్లలు వాళ్ళ మీద ఎఫెక్షన్ ఉండదు. ఊరికే జస్ట్ హీ అలౌస్ దెమ్ టు లివ్ అండ్ మెనీ టైమ్స్ ది ఫెలో డిసీవ్స్. ప్రయాణం చేస్తుంటే వాళ్ళని ఒక పెట్లో కూర్చోబెట్టి వచ్చి వీడు రైల్వే స్టేషన్లో దిగి టిఫిన్ కాఫీ కొట్టేసి రైలు ఎక్కి విడిపోతాడు. దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్షన్స్ డిస్టర్బ్.
వాడు చూస్తూ ఉండగానే వాళ్ళ చేత టిఫిన్ తిప్పి చూస్తుంటాడు పిల్లల చేత. చూస్తాం మనం. వి సీ సచ్ ఆఫుల్ సీన్స్. మా నైబర్స్ ఉండేవాడు, 5 ఏళ్ళు కలిసి ఉన్నాం. చిన్నపిల్లలు 5-6 ఏళ్ళ వాడు ఒకడు, 8-9 ఏళ్ళ అమ్మాయి ఒకటి. వాళ్ళిద్దరూ బజార్కి వెళ్ళి పూరి ఇడ్లీ రోజు తీసుకొచ్చేది. వీడు ఫాదర్ తింటూ ఉంటే దూరం నుంచి చూసి నుంచుని, నాన్నగారు ఉద్యోగం చేసి సంపాదిస్తున్నారు మనకి, ఎంచేత నాన్నగారు టిఫిన్ తినాలి అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. దట్ ఈస్ an indication of the chronic disease called latent sora, affections disturbed అంటే అది. అదే ఒక్కొప్పుడు ఏ లేడీ just sits down and asks her children or husband to do the work, household work. కుర్చీ వచ్చి కూర్చొని ముగ్గురు చేత వంట వండించేటువంటి లేడీ ఉంటారు. పిల్లల చేత వంట వండించారు. వాళ్ళు ఒంట్లో బాగుండకపోయినా, కాలేజీకి స్కూల్కి వెళ్ళినా, వండకపోయినా ఆ పూట మానేసి ఉపవాసం ఉండేటట్లుగా చేసి తను టిఫిన్ తెప్పించి తిని వాళ్ళని మాడమంటారు. వీ హ్యావ్ కేసెస్ అట్ హ్యాండ్. ఇవన్నీ కూడా ఏమంటారు? ఎఫెక్షన్స్ డిస్టర్బ్. ఇవన్నీ ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఆఫ్ ఎఫెక్షన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అలాగే ఇంకోటి, చాలా రోజుల తర్వాత ఫ్రెండ్ ఎవరిలో చూస్తే వరవల ఏడుస్తాడు ఒక్కోటి. ఎఫెక్షన్స్ డిస్టర్బ్. ఎందుకురా ఏడుస్తావు అంటే చాలా రోజుల తర్వాత చూశాను. చూడకముందు ఏడవాలి కానీ చూసాక ఎందుకు ఏడవడం? 10 ఏళ్ళ తర్వాత చూశాను అని ఏడుస్తాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే ఈ మధ్య అంతా ఏడుస్తూ ఉండాలి, చూసి నవ్వాలి మామూలుగా అయితే. వాడికి ఎఫెక్షన్ సరైన లైన్లో ఉంటే ఇవన్నీ కూడా ఎఫెక్షన్స్ డిస్టర్బ్కి ఎగ్జాంపుల్. నవ్వవలసిన చోట ఏడుస్తారు, ఏడవలసిన చోట నవ్వుతారు. అట్లా చాలా కనిపిస్తాయి. ఇదన్నీ సోరా, లేటెంట్ సోరాకి ఇండికేషన్స్. అంటే ఏదో ఒక రోజున మూర్చుతుంది లేండి. మనం దాన్ని డిసీజ్ కింద రికగ్నైజ్ చేసేటువంటి టైంకి గుడ్డి గుర్రాలకు పడడం అవుతున్నట్లు ఇన్క్యూరబుల్ స్టేజ్ వచ్చేస్తుంది. బై బర్త్ ఈజ్ ఎ పేషెంట్ అని తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్, సెక్షువల్ ఎపిటైట్ డిస్టర్బ్. కామము అనేది కల్లోలికము అవును, అన్యాచురల్. ఇందాక చెప్పిన నేట్రమూర్లో మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్. Kent said, an honorable lady loved her coachman in the night, and in the morning she was wondering why she had such thoughts. అది నేట్రమూర్తి. ఏడు నాకు బుద్ధి లేదా అనుకుంటారు పొద్దున్న లేచి. ఇలాంటి ఐడియాస్ వచ్చాయండి. ఎఫెక్షన్స్ కానీ సెక్స్ థాట్స్ కానీ రెండింటిలో ఏవైనా సరే. అలాగే మేల్స్ని ఫిమేల్స్ కానీ, ఫిమేల్స్ని మేల్స్ కానీ ఎవరు చూసినా సెక్సీ థాట్స్ రావడం, లేదా ఉట్టప్పుడు కూర్చుంటే మైండ్లో సెక్సీ థాట్స్ ఎంటర్టైన్ చేయడం. అట్లాగే సెక్స్ లిటరేచర్ చదువుకుంటాం. అండ్ టేకింగ్ ప్లెజర్ ఇన్ సీయింగ్ సెక్స్ న్యూడ్ పిక్చర్స్ ఎట్సెట్రా. దిస్ ఆల్ ఇండికేట్స్ ఏ కంజెనిటల్ సోరిక్ కండిషన్. బికాస్ మనం నేచర్ని అబ్జర్వ్ చేస్తే ఏం తెలుస్తుంది? యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ చూస్తే ఆ సెక్స్ టైంలో తప్ప మిగతా టైంలో సెక్స్కి సంబంధించిన ఇన్స్టింక్ట్ వాటికి ఉండదు. దట్ ఈజ్ హెల్త్. ఆ టైం కాకుండా మిగతా టైంలో సెక్స్ థాట్స్ ఉన్నాయంటే వ్యాధి ఉన్నది అని అర్థం. ఏమీ సందేహం లేదు. ఏదో ఒక రోజున వాడికి నివారణకు లోగైనటువంటి వ్యాధిలోకి వెళ్ళిపోయి చచ్చిపోతాడు, కానీ న్యాచురల్ డెత్ ఉండదు. అయితే మరి ఇంత సెక్స్ లిటరేచర్ వస్తుంది కదా అంటే దట్స్ నో ఎక్స్క్యూజ్. మరో 10 మంది విధవులు ఉన్నారు అనేది అది ట్రూత్ అవ్వదు. ఎప్పుడు కూడా నేచర్లో ఉన్న ట్రూత్ మనిషి కన్ఫ్యూజ్ అయినప్పుడు యానిమల్స్ని, ప్లాంట్స్ని, బర్డ్స్ని, బీస్ట్స్ని, ఫిషెస్ని వాటి లైఫ్ అబ్జర్వ్ చేసుకుంటే మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు. లా ఆఫ్ నేచర్ ఏమిటో, లా ఆఫ్ లైఫ్ ఏమిటో మనకి అక్కడ తెలుస్తుంది. ఒక గేదె తినకపోతూ మిగతా టైంలో ఉదయం ఉంది ఒకటి సెక్స్గా చూసుకో సీజన్లో తప్ప. బఫెలో కెన్ నెవర్ ఎంటర్టైన్ సెక్స్ థాట్స్ అవుట్ ఆఫ్ టైం. కాలేజీకి వెళ్ళినప్పుడు అప్పుడు సెక్స్ థాట్స్ రావు బఫెలోకి. రాత్రి కూడా పరీక్షలు చదువుకుంటున్నప్పుడు అప్పుడు కుక్కలకి సెక్స్ థాట్స్ రావు. హ్యూమన్ బీయింగ్కి వచ్చినాయంటే కంజెనిటల్ డిజీజ్ ఉందన్నారు. ఏమి సందేహం లేదు, బాధపడి లాభం లేదు. నాకు వచ్చినా అంతే, ఎవరికి వచ్చినా అంతే. ఇట్ ఈస్ డిసీజ్ అండ్ వీ షుడ్ నాట్ బి అషేమ్డ్ ఆఫ్ నోయింగ్ ఇట్ అండ్ రెక్టిఫైయింగ్ ఇట్.
నా మొహాన్ని బసి అంటుకుందంటే బాధపడితే ఎట్లా తెలుసుకోవాలి. ఈ ట్రూత్స్ హ్యానిమల్ చెప్పాడని హంట్ చేశారు ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ. చంపండి అన్నారు. చంపండి అంటే ఎక్కడికి పోతుంది? ఫ్యాక్ట్. వాడిని చంపితే ఫ్యాక్ట్ పోదు. కనుక సెక్షువల్ అపిటైట్ డిస్టర్బ్. ఇంకా కొన్ని కేసుల్లో టోటల్ ఎవర్షన్ ఆఫ్ సెక్స్ చూసాం కదా పాల్సిటిల్ల కేసుల్లో. ఇట్స్ ఏ వెరీ హారిబుల్ యాక్ట్. మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కూడా హారిబుల్ డిస్టర్బెన్స్ వచ్చి డైవర్స్ వచ్చిన కేసెస్ మనం ఎరుగుతాం ఈ కేసెస్లో. పాల్సిటిల్లాతో క్యూర్ అయ్యేటువంటి కేసులు అంటే ఇన్స్టింక్టివ్ ఎవర్షన్ టు సెక్స్, ఇది కూడా డిస్టర్బెన్స్లో ఒకటే. అలాగే ఒక ఏజ్ నుంచి సడన్ గా సెక్స్ ఇన్స్టింక్ట్స్ పోతాయి ప్రిమెచ్యూర్గా, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. దే డోంట్ ఫీల్ సెక్స్, ఎస్పెషలీ లేడీస్ ఆఫ్టర్ డెలివరీ. సోరా లోపల ఉండి డెలివరీలో if the doctor happens to be a donkey in order to understand the cleaning and all that, then the lady goes into corporal type of distress. Then afterwards there is a total aversion of sex. తర్వాత లైఫ్లో అసలు భర్త మొహం చూడటమన్నా, సంసార జీవితం అన్నా, వాడి ఇంట్లోకి వస్తున్నాడన్నా ఒంటి మీద తేళ్లు బాకినట్లు జర్రులు బాకినట్లు ఉంటుంది. ఇట్స్ ఎ డిసీజ్. ఇలాంటి డిస్టర్బెన్స్ అన్నీ కూడా వస్తాయి ఇంట్లో. నెక్స్ట్ నంబనెస్, చేతులు తిమ్మిరెక్కడం, కాళ్ళు తిమ్మిరెక్కడం. అదేంటండి ఎక్కువ అని అడగకూడదు, ఎక్కువ హెల్తీగా ఉంటాయి. మరి ఇంతమందికి ఎక్కుతున్నాయి కదండి అంటే ఎంతమందికి ఎక్కుతున్నాయో అంతమందికి హెల్త్ డిస్టర్బెన్స్ ఉంది అని అర్థం, కానీ ఇంకేం మొహమాటం ఏం లేదు. కాదు డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ అంతే తేడా. ఒక్కోళ్ళకి తల కింద చేయబెట్టి నిద్రపోతే ఈ చేయి తర్వాత 2-3 నిమిషాల వరకు ఈ చేతితో ఎత్తితే తప్ప కింద పడుతూ ఉంటుంది. చచ్చిపోయిన వాళ్ళు చేయాలి, పక్షవాతం వచ్చి చేయాలి. మఠం వేసుకుని కాలు మీద కాలేసి కూర్చుంటే ఆ కాలు కూలీల చేత యువతలకి తీయించాలి, రెండో కాలు. క్రమంగా డిగ్రీ పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ కాలు మీద నీళ్లు చల్లుకుని లేకపోతే ఇలా అని మెల్లిమెల్లిగా కొంత నడిచిన తర్వాత, సాధన చేసిన తర్వాత కాలు వాళ్ళది అవుతుంది. అంతకుముందు వాళ్ళది కాదు కొంతసేపు. నంబనెస్ సామాన్యంగా ఈ ఎండింగ్స్లో ఉంటాయి ఎక్కువ మందికి. చేతులు వేడి తిమ్మిరెక్కడం, కాళ్ళ వేడి తిమ్మిరెక్కడం, ఈ నంబనెస్. తర్వాత కోల్డ్, మిగతా భాగాల కన్నా ఆ భాగాలు చల్లగా ఉండటం, అంటే సర్క్యులేషన్ యూనిఫారంగా లేదు అని తెలుస్తుంది. మొహం మిగతా భాగం కన్నా ముక్కు చల్లగా ఉంటుంది కొందరికి. ఇలా చూస్తే ముక్కు ఎక్కువ చల్లగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ మొదలైన పేషెంట్స్. ఇంకా స్కిన్ డ్రైగా ఉంటుంది కొందరికి, చెమట పోయేది. కొందరికి ఎట్లయితే బొంగలతో చెమట పోసేస్తూ ఉంటుందో సోరిక్ పేషెంట్స్కి కొందరికి చెమట పోయేది, అంటే సిమెంట్ చేసినట్లు ఉంటుంది చర్మం డ్రైగా. తర్వాత కొందరికి చర్మం స్మెల్స్ ఎమిట్ చేస్తుంది. స్మెల్స్, వాసనలు, దుర్వాసనలు వస్తాయి. కొన్ని రకాలైన వాసనలు సోరాలో ఇండికేట్ అవుతాయి, కొన్ని రకాలైన వాసనలు సిఫిలిస్లో ఇండికేట్ అవుతాయి, సిఫిలిటిక్ మయాజంలో ఇండికేట్ అవుతాయి. సోరాలో సామాన్యంగా ఎక్కువ స్కిన్ ఏదన్నా చర్మం కాల్తే వాసన వస్తుంది చూడండి. అలాగని ఈ కొమ్ము పదార్థం, జంతువుల కొమ్ములు కాల్తే వాసన వస్తుంది, కమురు వాసన. ఆ వాసన వస్తుంది దూరానికి సోరా పేషెంట్స్. ఒక్కొక్కప్పుడు ఘాటు వాసన వస్తుంది, పంజెంట్ టైప్ ఆఫ్ స్మెల్స్ వస్తాయి. ఇటుపక్క సిఫిలిస్ వాళ్ళకి కెడావరిక్ స్మెల్స్, అంటే శవగంధము. ఒక్కొక్కప్పుడు ఘాటు వాసన వస్తుంది, పంజెంట్ టైప్ ఆఫ్ స్మెల్స్ వస్తాయి. ఇటుపక్క సిఫిలిస్ వాళ్ళకి కెడావరిక్ స్మెల్స్, అంటే శవగంధము, అంటే డీకంపోజ్డ్ యానిమల్ మ్యాటర్కి సంబంధించిన దగ్గర వాసనలు వస్తాయి. చెమట పోసినా కానీ, చర్మం కానీ. చెప్పాను కదా, తోళ్ళు నానబెట్టినటువంటిది, ఆ దూరానికి వాసన ఏది వస్తుందో అట్లాంటి వాసన వస్తాయి ఒక్కొక్కప్పుడు. ఇంకా
సైకోసిస్లో కనుకైతే వాసనలు కొంచెం తేడా వస్తాయి. గార్లిక్ స్మెల్స్ వస్తాయి, చెమట పోస్తాయి. అంటే వెల్లుల్లిపాయ వేయిస్తున్నట్టు దూరం ఎక్కడి నుంచో వాసన వస్తుంది, వాళ్ళు కొనుక్కోక్కర్లేదు. అలాగే సైకోసిస్లోనే ఇంకా కొంతమందికి తేనె వాసన వస్తుంది. అంటే యూరిన్లో షుగర్ ఎలా ఎస్కేప్ అవుతుందో, బ్లడ్ షుగర్ ఎలా అయితే ఉంటుందో, స్వెట్లో షుగర్ ఎలా ఎస్కేప్ అవుతుంది. ఆ సైకోసిస్లోనే వాళ్ళు చొక్కా విప్పుకొని ఇంట్లో కూర్చున్నట్లయితే చెమట పోస్తే ఈగలు వాళ్తాయి వీపు మీద. అంటే స్వెట్ అట్రాక్ట్స్ ఫ్లైస్. ఎస్పెషలీ రిమెంబర్, పూజా ది కింగ్ ఆఫ్ యాంటీసైకోటిక్స్. పూజా పేషెంట్స్ అందరికీ చెప్పిన సిమ్టమ్స్ ఉంటాయి. సిఫిలిస్లో మాత్రం నీర్చు కుళ్ళిన వాసన, డీకంపోజ్డ్ మీట్, మాట్లాడుతూ ఉంటే కానీ బ్రెత్ కానీ అన్నీ అదే వాసన వస్తాయి. చెమట ఏ వాసన వస్తుందో, ఒళ్ళు ఏ వాసన వస్తుందో, బ్రెత్ అదే వాసన వస్తుంది. ముగ్గురికి 3 రకాల వాసనలు వస్తాయి. కొంచెం అనుభవం మీరు తెలుసుకోవాలి. ఇది 3 క్రానిక్ డిసీజెస్ వాళ్ళకి పనిచేస్తాయి. ఎందుకంటే గార్లిక్లో ఉన్నటువంటి ఆరోమాటిక్ ఆయిల్స్ ఉండవు కదా, ఆ వాలటైల్ ఆయిల్సే మెడిసిన్ న్యూట్రలైజ్ చేసేది. వీళ్ళు అలా ఉండవు, పెద్ద జింజి ఉండవు. వాళ్ళు ఇంకో శరీరం ధరించి రమ్మని అనుమానం. తర్వాత ముఖ్యంగా ఈ సోరా వాళ్ళకి పామ్స్ అండ్ ఫీట్ స్వెట్టింగ్, అరికాళ్ళు అరిచేతులు ఎక్కువ చెమట ఉండవలసిన కన్నా. పామ్స్ అండ్ ఫీట్ స్వెట్టింగ్, కాళ్ళు ఎక్కడన్నా పెట్టుకుని కూర్చొని మాట్లాడితే అక్కడి నుంచి యువతలకు వస్తే వాడు పాదముద్రలు ఇక్కడ పడతారు. ఇన్ ఆల్ సీజన్స్, లేకపోతే వస్తూనే ఉంది. వింటర్లో కూడా వస్తాయి. ముఖ్యంగా వింటర్లో ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళందరూ వాళ్ళే చెప్తారు ఎక్కువ. అంటే వాళ్ళని కొంచెం ఈజీలో పెట్టాలి, వాళ్ళ సింటమ్స్ చెబుతారు అంతే. తర్వాత ఇంకా ఇట్లాంటి వాళ్ళకి ఫీట్ డర్టీగా ఉంటాయి, అంటే కడుక్కోనట్లే ఉంటాయి. తర్వాత డర్టీ స్మెల్లింగ్ ఫీట్ ఉంటాయి, అంటే ఏదో తోళ్ళు వీళ్ళు వాసన, ఇట్లాంటి వాసనలు వేస్తాయి. వాళ్ళు ఎన్ని మట్టు కడుక్కున్నా మళ్ళీ ఆ స్వెట్ వచ్చేట్టుగా వాసన వస్తుంది. ఎస్, ఇండికేట్స్. అంటే ఒక్కొక్కడు అంతా ఉండకపోవచ్చు, కొందరికి ఫీట్లోనే కొందరికి ఉండొచ్చు. మనం జాగ్రత్తగా గమనించాలి. డిగ్రీస్ ఉంటాయి కదా ఇందులో. ఎస్, సమ్ పీపుల్ మే హ్యావ్ ది స్మెల్ అండ్ ది స్వెట్స్ ఓన్లీ టు ది ఫీట్ అండ్ నాట్ అట్ ఆల్ టు ది అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. దెన్ వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ ఎలిసిట్ ది ఇన్ఫర్మేషన్. అట్లా అది. లేదా మిగతా సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అయ్యి అరెస్ట్ కావచ్చు. కాంబినేషన్స్ పర్మిటేషన్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ జనరేషన్స్లో వచ్చింది కదా జబ్బు. అందుకని ఒకళ్ళకు ఉన్న పద్ధతిలో ఒకళ్ళకు ఉండదు, అనేక రకాలైన కాంబినేషన్స్లో ఉంటుంది. అందుకని మనం బ్యాక్గ్రౌండ్లో ఉన్న జనరల్స్ పట్టుకుని తీయాల్సిందే, కానీ వీటి డీటెయిల్స్లో మాత్రం అసంఖ్యాకంగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏ సార్ సాక్స్ సాక్స్ కనుక వాసన వేసుకున్నాయంటే డెఫినెట్గా మనిషి స్వెట్లో కానీ మెంబ్రెయిన్ ఫీట్ స్కిన్లో కానీ వాసన ఉన్నట్లే లెక్క, ఏం సందేహం లేదు. తర్వాత కలర్ కూడా తెలుస్తుంది మనకి. అండర్వేర్ కానీ బనీన్ కానీ విప్పితే చెమట పోసి తగ్గిన తర్వాత అది ఇట్ లీవ్స్ ఏ మార్క్ ఆన్ ది క్లాత్ దట్ ఇండికేట్స్ psychosis without any doubt. He must be the son or the grandson of a gonorrhea. బనీర్ కానీ అండర్వేర్ కానీ ఇప్పితే పోసి చెమట పోసినటువంటి ఆరిన చోట దాని మీద అట్లాస్ లాగా కనిపిస్తుంది, స్టెయిన్ కనిపిస్తుంది. సమ్ టైమ్స్ yellowish ఒక్కొక్కడు. దట్ ఇండికేట్స్ సెలీనియం గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, ఎస్పెషలీ సెలీనియం అనే డ్రగ్. ఇంకా వెరిఫికేషన్ ఏమిటంటే సెలీనియంకి ఇది ఫస్ట్ చూడంగానే సెలీనియం అయి ఉంటుంది అని మీరు లెక్కేసుకోవాలి. నెక్స్ట్ వాడిని అడగాలి, నీకు నిద్ర పడుతుందా? పడుతుంది. కళ్ళు వస్తాయా? వాడు చెప్పే రిపోర్ట్ ఏమిటంటే ది హోల్ స్లీప్ ఈజ్ ఎ డ్రీమ్. వాడికి అది
అంటే కళ లేకుండా నిద్ర ఉండదు వాడు. సెలీనియం వాడి రొటీన్ మ్యాటర్సే వస్తాయి డేలో వాడు చేస్తున్న పనులు. అంతకంటే కొత్త బ్రహ్మాండమైన విషయాలు, సాధించిన విషయాలు ఏం రావు. కానీ అలాగా నిద్రపోతున్నంతసేపు కళే కానీ ఉంటే నిద్ర ఉండదు. పైగా మధ్యలో ఏదైనా మెడుకు వస్తే మళ్ళీ పడుకుని నిద్ర అయితే అంతకు ముందు దానికి కంటిన్యూయేషన్ కల వస్తుంది వీటికి. అంటే సినిమా ఇంటర్వల్ లాగా ఉంటుంది. ఇది వెరిఫికేషన్. మనం ముందు నమ్మం, పేషెంట్స్ చూసాక కానీ నమ్మకంగా ఉండదు. ఇంకా వాడికి గడ్డం, మీసాలు క్రమక్రమంగా రాలిపోతాయి మధ్య వయస్సు నుంచి. కొందరికి కనిబొమ్మలు రాలిపోతాయి, బుర్ర మీద వెంట్రుకలు కూడా రాలిపోతాయి. సెలీనియంకి 3వ వెరిఫికేషన్. 4వ వెరిఫికేషన్, he will have seminal emissions in the night in dreams, wet dreams, though he is grown up and a family man. Seminal emissions, wet dreams. నిద్రలో శుక్రనష్టం, స్వప్నములో స్వప్నస్కరణం. He may be a father of 4 or 5 children. Still it continues until you give him selenium. తర్వాత నెక్స్ట్, ది నెక్స్ట్ డే ఆఫ్టర్ ఫ్యామిలీ లైఫ్, ఆఫ్టర్ కాయిషన్, నడుములు పట్టేస్తాయి. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసినటువంటి మర్నాడు కనీసం 24 గంటల నడువులు ఇలా కూర్చొని ఇలా ఆడే తిరుగుతారు. ఇవి సెలీనియం యొక్క లక్షణాలు పరిచయం చేశాను. తర్వాత మెటీరియల్ మెడికల్ చూసుకోవాలి. అది చాలా డ్రగ్స్లో ఉంటుంది, అంత పట్టుకోలేము. మనిషి మ్యాసియేట్ అయిపోతారు గ్రాడ్యువల్గా దీంట్లో సెలీనియంలో కూడా. కనుక ఇలాంటివన్నీ మనం చూడాలి. కోల్డ్నెస్, డర్టీ ఫీట్, ఇట్లాంటివన్నీ. నెక్స్ట్ ఇంకొక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్, లేటెంట్ సోరాకింగ్, ఫ్రీక్వెంట్ క్రాంప్స్. అంటే కొంకర్లు పోవటం, పట్టేయటం, తన్నేయటం నరాలు. పిక్కల్లో క్రాంప్ వస్తే ఓ ఓ ఓ గిలగిలగిలాడతాడు పాపం. దానికి నూనె రాచో, హాట్ వాటర్ బ్యాగ్ పెట్టో, ఇలా పెట్టి లాగో, కాలు ఇట్లాగో అట్లాగో ఒక పాటను పడేస్తే కానీ తినగా రాదు. అలాగే ఇటుపక్క క్రాంప్స్. ఇక్కడ ఏమైనా వస్తువు ఉంది, తీద్దామని తిరిగితే తప్పని పట్టేస్తే ఓ ఓ అని గిలగిల కొట్టుకుంటాడు. ఫ్రీక్వెంట్. దట్ మీన్స్ హీ ఈజ్ ఏ latent SORA patient. Latent SORA patient. Someday he is going to get an incurable disease unless it is treated early. తర్వాత frequent throat disturbances. తరచుగా గొంతుకు సంబంధించిన బాధలు 3 మైల్స్లో ఏదో ఒకటి ఉంటే కానీ తరచుగా గొంతు ఎఫెక్ట్ అవ్వదు. వెదర్కి కానీ దేనికి కాదండి. వెదర్ డిస్టర్బెన్స్ వచ్చింది అంటే గొంతు డిస్టర్బెన్స్ వచ్చింది అంటానే వీల్లేదు. వెదర్ డిస్టర్బెన్స్ వస్తే గొంతు అందరికీ డిస్టర్బ్ అవ్వదు, హెల్దీ మనకి. షార్ట్ బ్రెత్, డిజ్నియా అంటే ఎగస్ట్రాస్ ఉండుండి ఎప్పుడప్పుడు కొంచెం నడిచినా, కొంచెం మేడెక్కినా, కొన్నాళ్ళ తర్వాత ఎక్కకపోయినా అంటుంటారు. షార్ట్ బ్రెత్ వస్తుంటుంది. నెక్స్ట్ ఫ్లషెస్ ఆఫ్ హీట్. ఒంటి మీద నుంచి ఆవిర్లు, వేడి ఎలాగా ఒక తరంగంలాగా వెళుతూ ఉంటుంది. ఒంట్లోంచి ఫ్యూమ్స్ వచ్చినట్లు అప్పుడప్పుడు. వేడి చెగలు పొగలు ప్రక్కుతుండుట అప్పుడప్పుడు. అది వచ్చినప్పుడు యాంగ్జైటీ, ఏదో కంగారు, ఏదో అయిపోతుంది, ఏదో గాబరా, ఏమిటో చేయలేదు, ఎక్కడికో ఊరికి వెళ్దామని అనుకున్నాం, పనులు ఏం అవటం లేదు, మళ్ళీ తగ్గేటికి ఇది తగ్గిపోతుంది ఈ మైండ్. ఆ కాసేపు మైండ్ ఊరికే గిలగిలగిల ఆడిపోతుంది. ఏమీ అవ్వలేదు పనులు. తర్వాత ఏం అవటం లేదు, మామూలు. ఏమిట్రా అలా చేతులు తొక్కేవని అడిగితే ఇంకేం లేదు. ఆ టైం అప్పుడు వాడు వేరు, తర్వాత వాడు వేరు. అట్లాగే నెక్స్ట్ ఫ్లెమ్ ఇన్ థ్రోట్, ఫ్రీక్వెంట్. తరచుగా గొంతులో కఫము తయారవుట. స్మెల్ ఫ్రమ్ ది థ్రోట్, వాడి గొంతులోంచి వాడికే వాసనలు వేస్తూ ఉంటాయి. టేస్ట్ డిస్టర్బ్, రుచి మారుతుంది. నేను చెప్పుకున్నాను, ఆహార పదార్థాలు చిన్నప్పటి నుంచి తింటూ ఉండేవి కొన్ని వాడికి రుచి మారిపోతాయి. అంటే
ఒక్కోడికి చిన్నప్పటి నుంచి వెన్న ఇష్టం, సడన్గా వాడికి వెన్న అంటే హిట్ అయిపోతుంది, పడిపోతుంది, అసలు దాని దగ్గరికి రానివ్వడం. ఇలాంటి డిస్టార్షన్స్ వస్తాయి. ఒకడు నిమ్మకాయలు ఇష్టం చిన్నప్పటి నుంచి, నిమ్మకాయ దగ్గరికి రానివ్వడం. లేదా ఒకడు చిన్నప్పటి నుంచి వంకాయ అంటే చాలా ఏకీభావం, అంటే ఈ హేట్స్ ఇట్. ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి క్రేవింగ్ వస్తుంది దాని మీద. ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి. దట్ మీన్స్ దెర్ ఈజ్ ఎ డేంజరస్ చేంజ్ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. తర్వాత నాట్స్ ఆఫ్ వీల్స్ ఇన్ ది యానస్, మూత్రనాళం నందు సన్నని కాయలు, రక్తనాళములు ఊపుట, అలా ఉండిపోతాయి. బ్లైండ్ పైల్స్ ఏం చేయవు. ఎంతకంటే పై డిగ్రీకి రావాలంటే సైకోసిస్ వారికి రావాలి. యాక్చువల్గా బ్లీడింగ్ పైల్స్, హెమరాయిడ్స్, ఐదర్ హీ షుడ్ బి ఏ గనోరియల్ ఇన్ ది ప్రీవియస్ డికేడ్స్ ఆర్ హీ షుడ్ బి సన్ ఆర్ గ్రాండ్ సన్ ఆర్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఎ గనోరియల్, అదర్వైజ్ హీ కెనాట్ గెట్ పైల్స్, హెమరాయిడ్స్. ఇవి మాత్రం ఇక్కడితో అవుతాయి వీడికి. తర్వాత యూరిన్ ఫ్రీక్వెంట్లీ ఆఫ్ డార్క్ కలర్, మూత్రము తరచుగా రంగుతో ఉంది, బ్రౌనిష్ కానీ డీప్ బ్రౌన్ కానీ ఏదో కలర్లో ఉంటూ ఉంటుంది. ప్లెయిన్గా యూరిన్ ఫ్రీక్వెంట్ కావదు. ఇది చాలా ముఖ్యం ఇప్పుడు చెప్పబోయేది. ఎమిలరేషన్ ఆఫ్ ఆల్ హిస్ సఫరింగ్స్ ఆఫ్టర్ ఎక్స్క్రీషన్స్, మూత్ర విసర్జన తరువాత కానీ, మల విసర్జన తరువాత కానీ, చెమట పోసిన తరువాత కానీ బాధల ఉపశమనము. అప్పుడు తాత్కాలికంగా హాయిగా ఉంటుంది ప్రాణానికి. ఇది మార్క్డ్ ఇండికేషన్ ఆఫ్ సోరా. దీనికి సరిగ్గా ఆపోజిట్గా ఉంటుంది సిఫిలిటిక్ మయోదం ఉన్నవాడు. ఒంటేరు గిళ్ళు వచ్చేటికి ప్రాణం తగదగలాడిపోతుంది వాడికి అడ్వాన్స్డ్ స్టేజ్. అలాగే దొడ్డు గిళ్ళు వస్తే ప్రాణం తీసేసినట్టు, చెమట పోస్తే ప్రాణం లాగేసినట్టు ఉంటుంది, కింద పెట్టేస్తున్నట్టు ఉంటుంది, శ్వాస వచ్చినట్టు ఉంటుంది. వాటికి సరిగ్గా సిఫిలిటిక్ మయోదం వాడికి దీనికి ఆపోజిట్గా ఉంటాయి. మార్కెడ్ రిలీఫ్ ఇక్కడ ఉంటుంది, అక్కడ మార్కెడ్ వీక్నెస్ అక్కడ ఉంటుంది. డ్రగ్స్ మనం చదువుకునేటప్పుడు కూడా ఈ మెటీరియా మెడికల్ ఈ ఇచ్చేదాన్ని బట్టి ఆ డ్రగ్ యాంటీసోరికా యాంటీసిఫిలిటికా అనేది మనకి అర్థం అవుతుంది. కనుక ఏ గ్రూప్ ఆఫ్ డ్రగ్ ఈ పేషెంట్కి వాడాలి అన్నటువంటిది మనం ఆ గ్రూపింగ్ దగ్గర పొరపాటు చేసుకుంటే డ్రగ్ ఏమి పనిచేయదు. అది పొరపాటు లేకుండా పనికొస్తుంది. తర్వాత ఇంకోటి చాలా ఇంపార్టెంట్ సోరిక్ వాళ్ళకి, అగ్రవేషన్ ఆఫ్ ఎనీ సఫరింగ్ బిగిన్స్ ఇన్ ది మార్నింగ్. తలనొప్పులు, హెమిక్రేనియా, మైగ్రేన్స్ సూర్యోదయంతో ప్రారంభమవుతాయి, లేదా 7:30తో ప్రారంభమవుతాయి, 8:30తో ప్రారంభమవుతాయి. ఇంక్రీజ్ ఇన్ టు ది డే, కొద్ది ఎక్కుతున్న కొద్దీ ఎక్కుతాయి, పొద్దు దిగుతున్న కొద్దీ ఎమిలరేట్ టువర్డ్స్ ఈవినింగ్. Very important to find out the group of drugs to which the patient belongs. ఇది చూసుకోకుండా హెడేక్, ఎమిలేషన్ బై ప్రెషరు, కాబట్టి బ్రయోనియా అంటే చచ్చినా పని చేయదు. బ్రయోనియా వేస్తే అట్లాగే ఉంటుంది అక్కడ. ఎందుకంటే దాని అడ్రస్ కాదు. విశ్వం అయ్యతలేమి విని నూరకై ఉంటుంది అన్నాడు గజేంద్ర మోక్షంలో. ఎవరి చే జనించని నడుస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా పోలీసులు, కానిస్టేబుల్స్ మన చే జనించలేదు ఈ లోకం మని కాదు నడుకున్నారు. అలాగా అడ్రస్ దొరకదు. పక్కనే ఉంటుంది డ్రగ్. అదే మరి తలకాయ పడితే తగ్గుతుంది అంటున్నారు కదా, తలకి తుండుగుడ్డ కడితే తగ్గుతుంది అంటున్నారు కదా, బ్రయోనియా వేస్తే ఎందుకు తగ్గదు? కాబట్టి ఇవేవో హోమియోపతి మెటీరియా మెడికల్ అప్రాక్సిమేషన్స్ అని ఒక వెరవ థాట్ వస్తుంది. ఎంత ప్రిసైజో, ఎంత ఎగ్జాక్ట్లీ కరెక్టో, ఎంత రిలయబులో మనకి తెలుసుకుంటానికి అవకాశం ఉండదు. పక్కదారులు బట్టి వెళ్ళిపోతుంది. పనిచేయదు, చూస్తూ ఉండగా నవ్వుతూ ఉంటుంది బ్రయోనియా వేస్తే. సరిగ్గా ఇప్పుడు చెప్పిన దానికి డయామెట్రికలీ ఆపోజిట్ మోడాలిటీస్ సిఫిలిస్ మయోదం వాడికి ఉంటాయి. గుర్తుంచుకోండి. ఈ రెండింటికి ఒకదానికోటి ఆపోజిట్.
ఏమిటి? aggravation of all symptoms starting towards the evening. They increase into the night. అర్ధరాత్రి అయ్యేటప్పుడు దంచేస్తుంది. And gradually the patient is ameliorated towards the morning. అర్లీ అవర్స్ 4 ప్రాంతం నుంచి ప్రాణం హాయిగా ఉంటుంది. 5 అయ్యేటప్పటికి తేలిగ్గా అలా పేలగింజల్లే ఉంటాడు. సిఫిలిటిక్ మయతం. అది సంబంధం ఉండదు. మీకు ఆ బేసిక్స్ కనుక తెలుసుకుని ఆ ఫౌండేషన్స్ ఫండమెంటల్స్ కనుక మీరు తెలుసుకుంటే ఇదిగో వీడిది 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 అని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇది మనిషి, ఇది గుర్రం, ఇది ఆవు అన్నది. ఇది మిస్టేక్ అవ్వడానికి వీలు లేదు. కొంచెం మనం ఒడిదగ్గర పెట్టుకుని ఆ డ్రగ్స్ని చదువుకునేటం ఈ దృష్టితో చదువుకోవాలి. ముఖ్యంగా ఈ మోడలిటీస్ సోరాలో చెప్పినవి కానీ సిట్రిస్లో చెప్పినవి కానీ బాగా ప్రామినెంట్గా మీకు హెడ్ సిమ్టమ్స్లో ఎక్కువ కనిపిస్తాయి. మిగతావన్నీ ఉంటాయి, మీకు కనిపెట్టగలిగినంతగా స్పష్టంగా హెడ్ సిమ్టమ్స్, హెడేక్ మొదలైన వాటిలో ఇవి ఉండి వీటిలలో మనిషికి శరీరంలో ఇంకేం బాధ ఉండదు. మొదట ఇలా ఉంటుంది, నిద్ర పట్టదట, లేదా నిద్రలో అరుస్తూ ఉంటాడట, కేకలు పెడుతూ ఉంటాడట, పళ్ళు కొరుగుతూ ఉంటాడట, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత అట్లాగా వచ్చి ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 30 years will lapse before the fellow comes into incurability, when we call him cancer or asthma or paralysis or ascites. వీడికి క్యాన్సర్ వచ్చిందిట, మ్యాలిగ్నెంట్ టిష్యూస్ అని అంటే అప్పటికే ఇప్పుడు దొంగలు పట్టడం అయిపోయింది, వాళ్ళు తీసుకెళ్ళి పంచుకుంటాం అమ్ముకుంటాం అయిపోయింది, కుక్కలు మొరగటం అనేటువంటిది. అంటే బయాప్సీ తీసి ఇందులో మ్యాలిగ్నెన్సీ ఉంది అంటే ఉన్న ఒకటే, అప్పుడు ఊడిన ఒకటే. అప్పుడు ఇంకా డాక్టర్ చెప్పక్కర్లేదు, అప్పటికే పుణ్యకాలం అయిపోయింది. అంటే బయాప్సీ తీసి కొత్తగా అప్పుడే మ్యాలిగ్నెన్సీ వచ్చిందని చెప్పింది. అది అపరకర్మకు పనికి వచ్చేటువంటి డయాగ్నోసిస్ తప్ప దర్భలు తెలలు అంటే రేడియము థెరపీ, కోబాల్ట్ థెరపీ ఇవన్నమాట దర్భలు తెలలు అంటే. ఇటు పూర్వకాండకి సంబంధించి వివాహం, ఉపనయనం, శుభకార్యానికి సంబంధించిన మంత్రాలు కావాలి. అపరకర్మకు సంబంధించిన మంత్రాలు అవన్నీ కూడా బయాప్సీ తీసామంటే అందులో మ్యాలిగ్నెన్సీ వచ్చింది అంటే అప్పటికే అయిపోయిందంత పుణ్యకాలం. ఇంక్యూరబిలిటీ అనే స్టేజ్ వచ్చిన తర్వాత ఒక ఏడాది తర్వాత కానీ ఫిజికల్ టిష్యూస్ మీదకి క్యాన్సర్ లొకేట్ కాదు. ఫిజికల్ టిష్యూస్ మీదకి క్యాన్సర్ లొకేట్ అయిన తర్వాత పర్సన్ కెన్ నెవర్ బీ ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్. మూడవ రూల్స్, క్యాన్సర్ never exists in any part of the tissues. Cancer exists with the person, and through decades it descends to a location on the body. ఇవి క్యాన్సర్ని గురించినటువంటి ప్రపోజిషన్స్. ఎన్ని మాటలు ఎంత గెలిగలతో కొట్టుకున్నా సరే ఆ జాక్పాట్ అలా వేలాడుతూనే ఉంటుంది. పెద్ద ప్రైజ్ అక్కడ పెట్టి ఉంచారు, క్యాన్సర్ నయం చేస్తే అని. భయం లేదు, అది ఎవరు దొంగలెత్తుకుపోరు, అది ఎన్నడూ కొట్టబడదు. ఈ చివరి స్టేజ్లో వస్తాయి. ఇవన్నీ మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్న సింటమ్స్ అన్ని ఇవి చివరి స్టేజ్లో వస్తాయి. కనుక సోరా వాడిని గుర్తుపట్టేటువంటి విధానం ఇది, ఈ లక్షణాలు చూసుకుని. అలాగే సైకోసిస్ వాడిని గుర్తుపట్టే లక్షణాలు కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. అనగా గనోరియా వచ్చి చిన్నగా క్యూర్ కాకుండా ఫిజికల్గా మాత్రం క్యూర్ అయిన వాడు కానీ, వాడి సన్ కానీ, వాడి గ్రాండ్ సన్ కానీ, వాడి గ్రేట్ గ్రాండ్ సన్ కానీ సైకోటిక్ పేషెంట్ అంటారు. వాళ్ళలో ఉన్నటువంటి సిమ్టమ్స్ చూస్తారు. మొదటిది చాలా మార్కెడ్ మెంటల్ సిమ్టమ్, మేకింగ్ ఏ సీక్రెట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇక నెవర్ ఎస్కేప్డ్. గుంభన, గుట్టు గుంభన, మేకింగ్ ఏ సీక్రెట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇక్కడ కురుపు ఉంది అనుకోండి, ఇలా పెట్టుకుంటానికి ట్రై చేస్తాడు తప్ప కురుపును ఏం చేసుకునేందుకు ట్రై చేయడు. ఎవరికి నష్టం అనే కామన్ సెన్స్ ఉండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఆకలేస్తుంది బాగా అట్లా కూర్చుని ఉంటారు. ఆకలేస్తుంది అంటే లేదు, దట్ ఈస్ టిపికల్ సైకోసిస్. అలా ఉన్నారు, ఏం తలనొప్పిగా ఉంది, అవే అదేం లేదండి. తలనొప్పిగా ఉంది అంటే ఏమిటి వచ్చి ఏమి కాదు, ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఏ కాంప్లెక్స్.
బ్రహ్మాండంగా భయపడిపోతాడు. అవును తలనొప్పిగా ఉంది అంటే ఏమిటి, ఏం లేదు అక్కడ, ఇంత అయితే విషయం ఏం లేదు. ఒంట్లో ఏమైనా బతంగా ఉంది, అదే అదేమిటండి నాకేమిటండి, ఇది సైకోసిస్ అనే విషయం. అందుకని పిల్లల్లో బ్లఫింగ్ ఇన్స్టింక్ట్స్, లయింగ్ ఇన్స్టింక్ట్స్, ఆలస్యమైంది బజార్కి వెళ్ళి ఏం చేత అంటే రైలు గేట్ వేసారు. ఏమి నేను ఆ సినిమా హాల్ దగ్గర రికార్డు వింటూ నొస్తున్నాను అని ఫాదర్తో చెప్తే ఏది ఉండదు. ఫాదర్ ఎడవా మునగొడగా నొస్తున్నావు అని కొట్టాడు. ఎందుకంటే వీడి ఫాదరు సీక్రసీ మెయింటైన్ చేసేవాడు ఫాదర్ అయితే కొడతాడు, వాడు సైకోటిక్, వీడి అబ్బాయి అనవాడు. ఎడవా చేస్తావా నొంతుంటావా అక్కడ వింటావా తింటావా అని కొడుతూ ఉంటాడు. కానీ వీడు ఆ పెద్దవాడిని మట్టి తినిపిస్తాడు. కుర్రాడు కూరలు తినమంటే ఒంటిగంటకు వస్తాడు, కుర్రాడిని కూడా తీసుకెళ్ళి ఏ ఒంటిగంటకు వచ్చామని అడిగితే అక్కడ రోడ్డు పెద్ద ప్రొసెషన్ జరుగుతుంది, తనుకుంటున్నారు స్ట్రైక్ అని చెబుతాడు. వీడు చెబుతాడు బాబాయే అక్కడ చీట్ల ప్యాకెట్ క్లబ్లో ఉన్నాడు. అయితే వీడు పిల్లవా చెప్తా చెప్పండి పంపిస్తాడు. వాడు ఎందుకు తిరుగుతున్నాడో తెలియదు వాడికి, ఎందుకంటే వాళ్ళు సైకోసిస్ లేదు కదా. అదేమిటి అక్కడ ప్యాక్ ఆడాడు కదా, ఆడేది కాబట్టి చెప్పాను తిడుతున్నాడు ఏమిటి, ఇట్ ఇస్ ఎ వండర్, ఇట్స్ అన్ అన్సాల్వబుల్ మిస్టరీ. వాడికి ఎన్నడూ సాల్వ్ అవుతావు మిస్టరీ, వాడికి అక్కురాసే ఎందుకు తిడతాడు బాబాయ్ అని చెప్పి కొన్నాళ్ళే అనుకుంటాడు. పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అలా తిడుతూ ఉండాలి కాబట్టి. మీకు ఈ దృష్టితో అబ్జర్వ్ చేస్తూ ఉంటే తమాషగా కనిపిస్తూ ఉంటాయి, ఎక్కడికక్కడ చేంజ్ డిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఇద్దరు కుర్రాళ్ళు ఉంటారు, ఆ ఇద్దరు కుర్రాళ్ళు వాడి పదాకి వచ్చేస్తారు. వీడు రెండో వాడు ఏం చేస్తాడు, ఒరే మన ఇక్కడ ఐస్ ఫ్రూట్ కొనుక్కిదా, వీడంటాడు ఇది కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళాడు. వాడు పులిపెట్టి కొనుక్కున్నట్టు ఉంటుంది అవతల వాడికి, వీడు ప్రెజెన్స్ కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తా అంటాడు. వీడు వాడికి అనిపిస్తుంది ఈ విధంగా తీసుకొచ్చామని కూడా. లేదా తీరా కొన్నాక వాడు ఏం చేస్తాడు, వాడు గుర్తుకుని ఇంటికి వచ్చేస్తాడు. వీడు ఒరే ఇక్కడ తినడము తిని గబాబు తిని ఇంకా వీడికి ఫారెస్ట్ పెడతాడు. అది సైకోసిస్ చూడ. తిన్నాక పట్టపట్టలేదు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఇంటికి తీసుకెళ్ళి మామూలుగా హెల్తీగా ఉన్న వాడు ఏం చేస్తాడు, ఇది మా బ్రదర్కి పెడతాను. ఇంట్లో కూడా అంతే, సైకోసిస్ కానీ సిఫిలిస్ కానీ లేకపోతే సోరా కానీ ఎవరైనా తీసుకొస్తే అందరూ పంచుకు తింటారు. ఆ ఇంట్లోనే సోరా ఉన్నవాడు వాళ్ళు ఉంటే వేరే ఎవరు చూడకుండా పకోడీ కారపూని తెప్పించుకుని తిండు కింద పెట్టుకుని తింటారు. టమాటా కర్రీ ఆ ఇంట్లోనే పక్కింటి వాడి చేత తెప్పించుకుంటారు. ఇదంతా కూడా సైకోసిస్ చెప్పే ఇండికేషన్, టిపికల్ సైకోసిస్ ఇండికేషన్. అలా ఎవరన్నా మాట్లాడటానికి వస్తే తింటూ తిని దాచుకుంటారు. అంటే ఎస్ట్రాలజికల్గా దీన్ని ఏమంటారు, స్కార్పియో నేచర్ అంటారు. ఎస్ట్రాలజీ స్టూడెంట్స్ ఉన్నారు, దే కెన్ నో ఇట్ కోరిలేషన్స్. అంటే ఏంటి, తేలు ఏం చేస్తుంది, చీకట్లో ఉంచుంటుంది, దాని మీద టార్చిలైట్ వేస్తే పక్క కన్నంలో వెలుగు అక్కడ ఉంచదు. అది సీక్రెట్ స్కార్పియో నేచర్. దిస్ ఈజ్ సైకోసిస్. డెఫినెట్గా వాడు ఫాదరో గ్రాండ్ ఫాదరో ఆ పై వాడో గనోరియల్ పేషెంట్ అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఇది. అంటే మిగతా వాళ్ళు చూడకుండా మనం ఏదైనా చేయాలి అనే నేచర్ ఉంటుంది. తింటే కూడా దొంగ తిండి తింటాం అనేది సైకోసిస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. బజార్కి వెళ్ళి కొనుక్కుని తిని ఇంటి వాడు పెట్టుకున్నా జీతం రాగానే స్వీటు వాడు తినేవాడు మావాడు కూడా. ఏమిటంటే మళ్ళీ 4 రోజులు తగలేదుగా అనేవాడు. అదే హెల్తీ ఫెలో అయితే ఏవేవి పెట్టి ఆ వస్తువులు తయారు చేస్తారో వీడు తిందాం అనుకుంది, అవి ఇంటికి తీసుకొచ్చి చేయించుకుంటాడు. మామూలుగా తమాషగా ఉంటుంది ఆ కాస్త డిఫరెన్స్. అటు పెసరట్టు తిందామనుంటే హోటల్కి వెళ్ళి పెసరట్టు తింటాడు సైకోటిక్. వీడేం చేస్తాడు, ఆ పెసలు గిసలు ఇవన్నీ ఫస్ట్ క్లాస్గా వాడికి రుచిగా ఉన్నట్లయితే ఆ మల్లె మొగ్గలు లాంటి ఆ ఉల్లిపాయలు ఇవన్నీ కొనుక్కొచ్చుకుంటాడు. వచ్చి ఇలా వేసి చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. వీడికి ఇంట్లో 4 తింటారు, వీడికి 4 తింటారని భయం. వీడి 4 తెలుస్తుంది, వాడి 4 తెలుస్తుందని భయం. ఇది ఫస్ట్ ఫండమెంటల్ కీను ఆఫ్ సైకోసిస్. మీరు క్లియర్గా వెంటనే దొరికిపోతారు, బ్లఫ్ కొడతారు. ఎక్కడో ఒకటి దొరికిపోతారు. బ్లఫ్ కొట్టిన వాడు మాత్రం దొరకకుండా ఉంటాడు. బ్లఫ్ కొట్టే తీరుతారు వాళ్ళు.
ఎందుకంటే విషయం మీకు సూటిగా చెప్పడం, చచ్చిన వాళ్ళు పీకమే ఖర్చు పెట్టి చెప్పడం. ఇది గనోరియా పింజిలో ఉంది సమాజం. ఎందుకంటే మీకు గనోరియా అటాక్ కాగానే 190 మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళే బదులు నేటివ్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే తెలుస్తుంది నలుగురికి. అంటే బుర్ర తమాషగా కరబెట్టుగా వస్తుంది. ఒక రకమైనటువంటి పెక్యులియర్ క్రూకెట్ టైప్ ఆఫ్ మైండ్ వస్తుంది గనోరియా పింజిలో. ఇవన్నీ క్రానిక్ డిసీజ్ బుక్లో యానిమల్ ఎంత వండర్ఫుల్ థింగ్స్ డిస్కస్ చేసి ఇచ్చాడు. ఏదో ఒక రోజున అందరూ కూడా ఒమ్మటి చదవాలి. ఇంట్రొడక్షన్ టు క్రానిక్ డిసీజ్. మనం ఎంత చెప్పుకోగలం లెక్చర్స్, మార్గం చూపించుకోగలం. కానీ కనుక ఇది మొదటిది. రెండవది ఆటోమేటిక్గా నేను ఖరాలు. రెండవది వేరే చెప్పక్కర్లే. ఏంటంటే ఎవడు ప్లెయిన్గా ఉండడేమంటాడు. వాడు ప్లెయిన్గా ఉండనప్పుడు ఎట్లా ఉంటుంది? ఎవడు ప్లెయిన్గా ఉండడు. ప్రతివాడితో ఎలా ఉంటాం మనం ప్లెయిన్గా. అంతేత అన్ని అందరితో చెప్పకూడదు అని కుర్రాడు ఇంట్లోకి రానికి పట్టుపట్టును వాయించేస్తాడు. వాడు ఆ కుర్రాడు తెలియక పాపం మా నాన్న మామిడిపళ్ళు తెచ్చాడు అంటాడు. నువ్వు చేడి నుంచి మామిడిపళ్ళు తెచ్చాడు అంటే లోపల తప్పు మాట్లాడు. నీకు అడ్డుపడతాడు. వాడికి ఎందుకు కొడుతున్నాడో తెలియదు. మామిడిపళ్ళు తెచ్చాడని చెప్పకూడదు. చెప్పాలో చెప్పకూడదు, ఎందుకు చెప్పకూడదు వాడికి. వీడికి తెలుసా, మనకి తెలుసా? ఆ క్వశ్చన్ ఎవడైనా వేస్తే ఆన్సర్ ఉందా? ఎందుకు చెప్పకూడదు అని. ఫాదర్ పొరుగురు నుంచి మామిడిపళ్ళు తెచ్చాడు, ఎందుకు చెప్పకూడదు అంటే ఆన్సర్ ఉందా మన దగ్గర? అక్కడ అంటే విచిత్రమైనటువంటి అది ఒక మిస్టరీ ఆ కుంభన అనేటువంటిది. కనుక